ఈరోజు క్లాస్లో మనం వీడియో నెట్వర్క్ క్యాంపెయిన్ గురించి నేర్చుకున్నాం. సో ప్రీవియస్గా సర్చ్ నెట్వర్క్ చూసాం, డిస్ప్లే నెట్వర్క్ చూసాం. సో ఈరోజు వీడియో నెట్వర్క్ క్యాంపెయిన్. సో వీడియో నెట్వర్క్ క్యాంపెయిన్లో యాడ్ ఫార్మాట్ ఏముంటుంది? యాడ్ టైప్ వీడియో. వీడియో. అండ్ సో వేర్ విల్ ఇట్ అపియర్? సో ఈ యాడ్స్ ఎక్కడ కనిపిస్తాయి? మోస్ట్లీ యూట్యూబ్లో ఎస్. కనిపిస్తాయండి. ఆర్ ఎల్స్ ఆన్ సమ్ వెబ్సైట్స్ ఆర్ యాప్స్ వేర్ వీడియోస్ ఆర్ బీయింగ్ డిస్ప్లేడ్. సో కొన్ని వెబ్సైట్స్ యాప్స్లో వీడియోస్ కనిపిస్తాయి, అక్కడ కూడా ఈ యాడ్స్ అనేటివి రన్ అవుతాయి అనమాట. దెన్ హౌ గూగుల్ విల్ చార్జ్? యాజ్ పర్ సిపివి. సిపివి అంటే కాస్ట్ పర్ వ్యూ. సో ముందు ఇది ఒకటే ఉండ, ఇప్పుడు ఇట్ మే ఆల్సో చార్జ్ యాజ్ పర్ సిపిఎం. సో కాస్ట్ పర్ మైల్ ఆర్ కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. సో కొన్ని టైప్ ఆఫ్ వీడియో యాడ్స్ కంటే వీడియో యాడ్స్లో కూడా టైప్స్ ఉన్నాయి, మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం అవి. సో వీడియో యాడ్ టైప్ని బట్టి సిపివినా సిపిఎంఆ అనేది మనం చూస్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ దెన్ టార్గెటింగ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ సిమిలర్ టు డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్. టార్గెటింగ్ మొత్తం కూడా. సో హియర్ వి టార్గెట్ బేస్డ్ ఆన్ ఏజ్, జెండర్, కీవర్డ్స్, లొకేషన్, అండ్ దెన్ యూజర్ ఇంట్రెస్ట్, అఫినిటీ అంటాం దీన్ని, టాపిక్స్, ప్లేస్మెంట్స్. సో డిస్ప్లే నెట్వర్క్లో అయితే విల్ షో అవర్ యాడ్ ఆన్ వెబ్సైట్స్, మొబైల్ యాప్స్ అండ్ ఆల్సో యూట్యూబ్లో కనిపిస్తాయి. వీడియోస్ లాగా కాకపోయినా లైక్ బ్యానర్ యాడ్ లాగా కనిపిస్తాయి. ఇక్కడ ప్లేస్మెంట్స్ అంటే మోస్ట్లీ యూట్యూబ్ ఛానల్స్ ఆర్ యూట్యూబ్ వీడియోస్. మెయిన్ ప్లేస్మెంట్ ఇదే అండి. ఇంకా అదర్ ప్లేస్మెంట్ అంటే ఏదైనా వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ వీడియోస్ చూపిస్తూ ఉంటే అట్లాంటి ప్లాట్ఫామ్స్లో కూడా మన యాడ్ చూపించచ్చు. ఓకే నా సో video ads are ads that appear on YouTube and across Google Display Network. సో ఇందాక నేను చెప్పాను కదా వేరే వెబ్సైట్స్ యాప్స్ అని, అవి గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వీడియోస్. సో ఇవి యూట్యూబ్లో కనిపిస్తాయి మెయిన్గా, అండ్ పార్ట్లీ సో గూగుల్ డిస్ప్లే నెట్వర్క్లో కూడా కనిపిస్తాయండి. సో కొన్ని వెబ్సైట్స్, కొన్ని యాప్స్ వీడియోస్ ఫార్మాట్లో వాళ్ళ కంటెంట్ చేస్తూ ఉంటాయి. సో అట్లాంటి ప్లేసెస్లో మన యాడ్స్ కనిపిస్తాయి అన్నమాట. సో యూట్యూబ్లో ఎక్కడ కనిపిస్తాయి? సో యూట్యూబ్లో మనం యూట్యూబ్ వీడియోస్లో చూడొచ్చండి యాడ్స్. సో వీ కెన్ సీ యాడ్స్ బిఫోర్ ది వీడియో, డ్యూరింగ్ ది వీడియో ఆర్ ఆఫ్టర్ ది వీడియో. సో ఐ విల్ ఓపెన్ యూట్యూబ్. ఇఫ్ ఐ ఓపెన్ ఎనీథింగ్, సో ఏదన్నా ఓపెన్ చేస్తే మనకు ఒక యాడ్ వస్తుందండి. ఓకే, దీంట్లో నాకు ఎట్లాంటి యాడ్ రాలేదు. ఐ విల్ చూస్ సమ్ అదర్ థింగ్. ఏమైనా యాడ్ వస్తుందేమో చూద్దాం. సో దీంట్లో కూడా నాకు యాడ్ రాలేదు. ఐ గో ఫర్ సో ఇఫ్ యూ సీ దిస్ ఈస్ అన్ యాడ్ అండి, అవునా? ఎస్. ఇలా వీడియో స్టార్ట్ అవ్వక ముందు వస్తాయి కొన్ని యాడ్స్, కొన్ని యాడ్స్ వీడియో స్టార్ట్ అయినాక మధ్యలో కనిపిస్తాయి, ఎండ్ అయినాక కొన్ని యాడ్స్ కనిపిస్తాయి. సమ్ మేబీ స్కిప్పబుల్ అండ్ సమ్ మేబీ నాన్ స్కిప్పబుల్. కొన్నిటికి మనకు స్కిప్ ఆప్షన్ కనిపిస్తుందండి, కొన్నిటికి స్కిప్ ఆప్షన్ కనిపించదు. ఇప్పుడు ఈ యాడ్కి గమనిస్తే మీకు స్కిప్ ఆప్షన్ రావట్లేదు, అవునా? సో దీస్ యాడ్స్ ఆర్ నాన్ స్కిప్పబుల్ యాడ్స్. సో ఇప్పుడు స్కిప్ వచ్చింది, సో దిస్ ఈస్ స్కిప్పబుల్ యాడ్. ఓకే, సో ఇలాగా దే విల్ అపియర్ ఆన్ యూట్యూబ్ వీడియోస్. అండ్ దెన్ యూట్యూబ్ సర్చ్ రిజల్ట్స్లో కూడా మనం యాడ్స్ చూడొచ్చండి. యూట్యూబ్ సర్చ్ రిజల్ట్స్ అంటే యూట్యూబ్కి వెళ్ళి మనం దేనికోసమైనా సర్చ్ చేస్తే కొన్ని రిజల్ట్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి కదా, అవన్నమాట. సో ఐల్ గో టు యూట్యూబ్. సింపుల్గా నేను దేనికోసమైనా సర్చ్ చేస్తాను, లైక్ డిజీ రెడీ అనే సర్చ్ చేస్తాం అనుకుందాం. సో నా దిస్ ఈస్ అన్ యాడ్. చూడండి, స్పాన్సర్డ్ అని కనిపిస్తుందా? ఇది ఒక యాడ్. అలా మీకు యాడ్స్ కనిపిస్తాం. దిస్ ఈస్ ఆల్సో స్పాన్సర్డ్, ఇది కూడా యాడ్ అనమాట. ఇలా సర్చ్ రిజల్ట్స్లో కూడా మీరు యాడ్స్ చూడొచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ సీ యాడ్స్ ఆన్ యూట్యూబ్ హోమ్ పేజ్.
సో యూట్యూబ్ ఓపెన్ చేస్తూనే వచ్చే పేజ్ని హోమ్ పేజ్ అంటాం అనమాట. సో ఇక్కడ కూడా ఉంది హోమ్ అని. ఆడ వెళ్తూనే చూడండి, దిస్ ఈస్ ఆల్సో స్పాన్సర్డ్, ఇది కూడా యాడే అనమాట. ఇక్కడ కూడా మనం మన యాడ్స్ అనేటివి డిస్ప్లే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో గూగుల్ వీడియో పార్ట్నర్స్. గూగుల్ వీడియో పార్ట్నర్స్. సో గూగుల్ డిస్ప్లే పార్ట్నర్ అంటే ఏంటండి? గూగుల్తో ఏ వెబ్సైట్స్ అయితే లింకప్ అయ్యి వాళ్ళ వెబ్సైట్లో యాడ్స్ చూపించడానికి ఒప్పుకున్నాయో, సో వీఆర్ షోయింగ్ యాడ్స్ ఆన్ వెబ్సైట్స్ ఆల్సో, రైట్? సో వాటిని గూగుల్ డిస్ప్లే పార్ట్నర్ వెబ్సైట్స్ అంటున్నాం. ఇక్కడ గూగుల్ వీడియో పార్ట్నర్స్ అంటే, సో ది నథింగ్ బట్ అన్ యాప్స్ అండ్ వెబ్సైట్స్ దట్ షో వీడియో కంటెంట్. సో ఇది టోటలీ అవుట్ సైడ్ యూట్యూబ్. సో ఏ వెబ్సైట్స్ యాప్స్ అయితే వీడియో కంటెంట్ క్రియేట్ చేస్తున్నాయో వాటిలో కూడా మన యాడ్స్ కనిపించే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, యూట్యూబ్ ఇస్ ది సెకండ్ లార్జెస్ట్ సర్చ్ ఇంజిన్ ఆఫ్టర్ గూగుల్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో గూగుల్, అందరూ అందరూ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ యూజింగ్ గూగుల్. సో ఫస్ట్ సర్చ్ ఇంజిన్ అయితే గూగులే. సో గూగుల్ తర్వాత ఎక్కువ మంది ఏది వాడుతున్నారంటే యూట్యూబే వాడుతున్నారు. సో అండ్ దీస్ వీడియో యాడ్స్ ఆర్ బెస్ట్ ఫర్ బ్రాండ్ ప్రమోషన్. సో మన బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే దిస్ వీడియో యాడ్స్ ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ వేస్. ఓకే. సో మనకు ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్ని ప్రమోట్ చేసుకోవాలి, మనకు సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకోవాలి, వ్యూస్ ఎక్కువ రావాలి, లైక్స్ ఎక్కువ రావాలి, మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. అలాంటప్పుడు కూడా మనం ఈ వీడియో యాడ్స్ని వాడుకోవచ్చండి. మన ఓన్గా ఒక యూట్యూబ్ ఛానల్ ఉండి దాన్ని మనం గ్రో చేసుకోవాలి అనుకున్నా కూడా ఈ వీడియో యాడ్స్ బాగా పనికొస్తాయి అన్నమాట. క్లియర్ టిల్నా? Yes. నా ఈ వీడియో యాడ్స్ క్రియేట్ చేసే ముందర టైప్స్ ఆఫ్ వీడియో యాడ్స్ చూద్దామండి. ఎన్ని టైప్స్ ఆఫ్ వీడియో యాడ్స్ ఉంటాయి? సో ఫస్ట్ టైప్ ఈస్ ఇన్ స్ట్రీమ్ వీడియో యాడ్స్. సో ఇన్ స్ట్రీమ్ అంటే ఏంటి? ఇన్ ఇన్ అని చెప్తున్నాడు కదండి. ఇన్సైడ్ ది వీడియో ప్లే అయితే, ఇన్సైడ్ ది యూట్యూబ్ వీడియో ఆర్ అదర్ వీడియోస్ ఆన్ గూగుల్ పార్ట్నర్ వెబ్సైట్స్. ఐ మీన్ ఇందాక నాకు గూగుల్ వీడియో పార్ట్నర్స్ అని వేరే వెబ్సైట్స్ యాప్స్ ఏదైతే వీడియో కంటెంట్ చేస్తాయో వాటిలో. సో వీడియో లోపల కనిపించే యాడ్ని మనం ఇన్ స్ట్రీమ్ వీడియో యాడ్స్ అని అంటాం. సో దే కెన్ బి ఆఫ్ టూ టైప్స్, స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్ ఆర్ నాన్ స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్. అవి స్కిప్పబుల్ అయినా అవ్వచ్చు, నాన్ స్కిప్పబుల్ అయినా అవ్వచ్చు అండి. ఓకే. సో ఇప్పుడు స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్ అంటే ఏంటి? ఇందాక నేను చెప్పినట్టు వీడియో స్టార్ట్ అవ్వక ముందు కానీ, వీడియో రన్ అవుతున్నప్పుడు మధ్యలో కానీ, ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో కానీ మనకు యాడ్స్ కనిపిస్తే ఆ, అవి స్కిప్పబుల్ ఉంటే దెన్ దే ఆర్ కాల్డ్ స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్. ఓకే. వియర్స్ విల్ బి ఏబుల్ టు స్కిప్ దట్ యాడ్ ఆఫ్టర్ 5 సెకండ్స్. సో ఒక 5 సెకండ్స్ తర్వాత మనకు ఛాన్స్ వస్తుంది అనమాట స్కిప్ చేసేదానికి. ఇందాక నేను చూపించాను కదా మీకు. సో లైక్ Yes. దాట్. సో దిస్ ఈస్ ఆల్సో అన్ యాడ్. సో ఇవి నేను ప్లే చేస్తాను. సో ఒక 5 సెకండ్స్ తర్వాత మనకి ఇక్కడ స్కిప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. సో దీస్ ఆర్ కాల్డ్ స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్. అండ్ ది వీడియో యాడ్ కెన్ బి ఆఫ్ ఎనీ లెంత్ అండి. ఈ వీడియో యాడ్ ఎంత లెంత్ అయినా ఉండొచ్చు అనమాట. ఎందుకు? 30 సెకండ్స్ ఉన్నా పర్లేదు, 1 మినిట్ ఉన్నా పర్లేదు, 2 మినిట్స్ ఉన్నా పర్లేదు. వై? బికాస్ విల్ బీ షోయింగ్ స్కిప్ ఆప్షన్. వాళ్ళు నచ్చితే చూస్తారు, లేకుంటే స్కిప్ చేసేస్తారు. అండ్ అడ్వర్టైజర్స్ విల్ బి చార్జ్డ్ వెన్ ది వ్యూయర్ వాచెస్ దిస్ యాడ్ ఫర్ 30 సెకండ్స్. సో స్కిప్ చేయకుండా వ్యూవర్ అనేవాడు 30 సెకండ్స్ చూసిన, ఆరల్స్ యాడ్ చిన్నది అనుకుందాం, 30 సెకండ్స్ లేదు, తక్కువ లెంత్ ఉంది, సో ఆర్ఎల్స్ ఫుల్ యాడ్ చూసినా, లేదంటే మినిమం 30 సెకండ్స్ చూసినా, ఆర్ఎల్స్ దీని మీద క్లిక్ చేసిన, దీన్ని సిటిఏ అంటారండి, లో అండ్ మోర్ అలా ఉంది కదా, దీన్ని సిటిఏ అంటారు. ఇంకా మీకు రైట్ హ్యాండ్ సైడ్ వీళ్ళదే ఒకటి కనిపిస్తా ఉంది చూడండి, గమనించారా? యాడ్ రైట్ హ్యాండ్ సైడ్ కూడా మీకు కనిపిస్తా ఉంది, యాడ్ బ్యానర్ కనిపిస్తా ఉంది అక్కడ. దీని మీద క్లిక్ చేసిన అడ్వర్టైజర్కి సర్టన్ అమౌంట్ అనేది గూగుల్ ఛార్జ్ చేస్తుంది అన్నమాట. ఎప్పుడు ఛార్జ్ చేయదు, స్కిప్ చేస్తే గూగుల్ విల్ నాట్ ఛార్జ్ ఎనీథింగ్. సో స్కిప్ చేయకుండా యాడ్ చూసినా, దేంతోనైనా ఇంటరాక్ట్ అయినా, ఈ పక్క నుండి యాడ్ బ్యానర్ మీద, సిటిఎస్ మీద, దేని మీద అయినా క్లిక్ చేసినా, సో దెన్ గూగుల్ విల్ ఛార్జ్. సో హౌ గూగుల్ విల్ ఛార్జ్? గూగుల్ విల్ ఛార్జ్ అకార్డింగ్ టు సిపివి అండి. సిపివి అంటే కాస్ట్ పర్ వ్యూ. ఓకే, ఐ విల్ రైట్ ఇట్ హియర్. సో గూగుల్ విల్ ఛార్జ్ అకార్డింగ్ టు సిపివి, పర్ వ్యూ ఇంత అని గూగుల్ ఛార్జ్ చేస్తుంది. క్లియర్?
నెక్స్ట్ థింగ్ ఈజ్ Yes. నాన్ స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్. ఇన్ స్ట్రీమ్ అంటే విత్ ఇన్ ది వీడియో కనిపిస్తాయండి యాడ్స్ అన్ని కూడా. ఇంకా నాన్ స్కిప్పబుల్ అని చెప్తున్నారు మీన్స్ దే కెన్ నాట్ బి స్కిప్డ్. సో మీరు గనక చూస్తే కొన్ని యాడ్స్కి స్కిప్ ఆప్షన్ రాదు. మనం చచ్చినట్టు మొత్తం వీడియో చూడాల్సిందే, ఆ యాడ్ మొత్తం చూడాల్సిందే. అవునా, గమనించారు ఎప్పుడన్నా? Yes. రైట్. సో వాటిని నాన్ స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్ అంటాము. సో వీ కెనాట్ స్కిప్ దెమ్. యూజువల్గా 15 సెకండ్స్ కానీ దానికన్నా తక్కువ కానీ లెంత్ ఉంటాయండి యాడ్స్. ఓకే, ఇప్పుడు కొత్తగా 30 సెకండ్ యాడ్స్ కూడా తెచ్చిందనమాట గూగుల్. మనం మోస్ట్లీ 30 సెకండ్ యాడ్స్ అనేటివి యూట్యూబ్ టీవీలో పెట్టుకుంటే కనిపిస్తాయండి. ఇఫ్ యూ ఇఫ్ యూ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ యూట్యూబ్ ఆన్ టీవీ, సో దెన్ అప్పుడు మనం 30 సెకండ్స్ లెంత్ యాడ్స్ కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. సో అండ్ దే కెన్ నాట్ బి స్కిపబుల్. ఓకే. సో నా దీంట్లో ఇంకో టైప్ ఉంటుందండి, బంపర్ యాడ్స్. ఇవి కూడా నాన్ స్కిప్పబులే అనమాట. ఇవి కూడా వీడియో లోపలే కనిపిస్తాయి, బిఫోర్ ది వీడియో ఆర్ డ్యూరింగ్ ది వీడియో ఆర్ ఆఫ్టర్ ది వీడియో కనిపిస్తాయి. కాకపోతే దీనికి ఏంటి అంటే, సో ద లెంత్ విల్ బి వెరీ లెస్, 6 సెకండ్స్ ఉంటాయండి. ఏదో ఫాస్ట్గా ఒక యాడ్ వచ్చి డింగ్ అని వెళ్ళిపోతుంది అనమాట. సో 6 సెకండ్స్ ఆర్ దానికన్నా తక్కువ ఉంటే అండ్ నాన్ స్కిప్పబుల్ అయితే వాటిని బంపర్ యాడ్స్ అని అంటాం. Okay, so in case of non-skippable ads, the moment an ad appears to the viewer, the advertiser will be charged. ఇవి స్కిప్ చేయలేం కదా యాడ్. సో చచ్చినట్టు యూజర్ యాడ్ చూడాల్సిందే. సో స్కిప్ చేసే ఆప్షన్ లేదు కాబట్టి మన యాడ్ యూజర్కి కనపడిన వెంటనే గూగుల్ అనేది మనకు సర్టన్ అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తుంది. ఇక్కడ స్కిప్ చెయ్యకుండా చూస్తే ఛార్జ్ చేస్తుంది. ఇక్కడ స్కిప్ ఆప్షన్ లేదు కాబట్టి చచ్చినట్టు యూజర్ చూస్తాడు. సో అడ్వర్టైజర్ విల్ బి ఛార్జ్డ్ సర్టన్ అమౌంట్. ఎలా? సో దిస్ ఈస్ అకార్డింగ్ టు సిపిఎం ఛార్జ్ చేస్తుందండి. మీన్స్ ఫర్ 1000 ఇంప్రెషన్స్, సో 1000 టైమ్స్ మన వీడియో యాడ్ కనిపిస్తే యూజర్స్కి, సో విల్ బి ఛార్జ్డ్ సర్టన్ అమౌంట్ అన్నమాట. క్లియర్? Yes. నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ ఫీడ్ వీడియో యాడ్స్. సో వీటినే మనం వీడియో డిస్కవరీ యాడ్స్ అని కూడా అనొచ్చండి. వీ కెన్ ఆల్సో కాల్ దమ్ యాజ్ వీడియో డిస్కవరీ యాడ్స్. ఇవి ఎక్కడ కనిపిస్తాయి? ఇందాక నేను చూపించాను కదా, సర్చ్ రిజల్ట్స్లో యాడ్స్ కనిపిస్తాయని. సో యూట్యూబ్ సర్చ్ రిజల్ట్స్లో, ఇంకా నెక్స్ట్ రిలేటెడ్ వీడియోస్ అంటే ఐ గో టు యూట్యూబ్. సో ఇప్పుడు నేను ఒక వీడియో చూస్తున్నాను, ఇక్కడ ఇది కూడా రిలవెంట్ అని ఒక యాడ్ కనిపిస్తుంది, గమనించారా? స్పాన్సర్డ్ అని. సో Yes. దిస్ ఈజ్ సంథింగ్ రిలవెంట్ టు దిస్ థింగ్. సో ఇలాంటి యాడ్స్ కానీ, ఇంకా యూట్యూబ్ హోమ్ పేజ్లో కనుక మనకు యాడ్స్ కనిపిస్తాయి. హోమ్ పేజ్లో కూడా నేను ఇందాక ఒక యాడ్ చూపించాను మీకు. సో చూడండి, ఇందాక కనిపించింది, ఇప్పుడు నాకు కనిపించట్లేదు యాడ్. సో ఇందాక మీరు చూసారు ఐ థింక్. లెట్ మీ ట్రై అగైన్. సో చూడండి, ఇక్కడ స్పాన్సర్డ్ యాడ్. సో ఇలా యూట్యూబ్ హోమ్ పేజ్లో ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు రిలవెంట్ వీడియోస్లో మీకు ఒక యాడ్ కనిపించిన, యూట్యూబ్లో దేని గురించైనా మీరు సర్చ్ చేశారు, ఆ సర్చ్ రిజల్ట్స్లో మీరు యాడ్ చూసిన, అవన్నీ కూడా ఇన్ఫీడ్ వీడియో యాడ్స్ ఆర్ వీడియో డిస్కవరీ యాడ్స్ అని అంటామండి. అడ్వర్టైజర్కి గూగుల్ ఎప్పుడు ఛార్జ్ చేస్తుంది? జస్ట్ కనిపించినంత మాత్రాన ఛార్జ్ చేయదు. దే హ్యావ్ టు క్లిక్ ఆన్ దట్ థింగ్. దీని మీద క్లిక్ చేసిన, సో ఇక్కడైనా సరే డైరెక్ట్ యాడ్ కనిపించినంత మాత్రాన ఛార్జ్ చేయడం లేదండి. సో హియర్ ఐ హ్యావ్ టు క్లిక్ ఆన్ దిస్ యాడ్. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తేనే ఛార్జ్ చేస్తుంది అనమాట గూగుల్. సో యూజర్స్ హ్యావ్ టు క్లిక్ దట్ యాడ్ ఇన్ ఆర్డర్ టు వ్యూ ది యాడ్. సో దాని మీద క్లిక్ చేసి వెంటనే యాడ్ అనేది మీకు కనిపిస్తుంది. సో వన్స్ క్లిక్ అండ్ ది వీడియో ప్లేస్, అడ్వర్టైజర్ విల్ బి చార్జ్డ్ యాజ్ పర్ సిపివి చార్జ్ చేస్తుంది అనమాట గూగుల్. సో దీస్ ఆర్ చార్జ్డ్ యాజ్ పర్ సిపివి, మీన్స్ కాస్ట్ పర్ వ్యూ, అంటే యూజర్ తనంత తను క్లిక్ చేసి చూశారు కాబట్టి. ఈ ఇన్ఫీడ్ వీడియో యాడ్స్ ఎప్పుడు బాగా హెల్ప్ఫుల్? సో మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో మనం వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం, మన యూట్యూబ్ ఛానల్ని ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే ఈ యాడ్స్ బాగా పనికొస్తాయండి. ఓకే. అండ్ దెన్ అవుట్ స్ట్రీమ్ యాడ్స్. అవుట్ అని చెప్తుందండి అంటే, సో నాట్ ఆన్ యూట్యూబ్, అవుట్ సైడ్ యూట్యూబ్ కనిపిస్తాయి అనమాట యాడ్స్ అనేటివి. సో దీస్ ఆర్ షోన్ ఆన్ పార్ట్నర్ వెబ్సైట్స్ ఆర్ యాప్స్. సో మోస్ట్లీ ఇవి ఓన్లీ మొబైల్లోనే కనిపిస్తాయండి. అందువల్లే వీటిని మనం మొబైల్ ఓన్లీ యాడ్స్ అని కూడా అనొచ్చు. అండ్ ఇవి ఎక్కడ కనిపిస్తాయి? సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్లో ఏదైనా గేమ్ ఆడుతున్నారు యాప్స్లో, ఒక లెవెల్ అయిపోగానే మీకు ఒక వీడియో డిస్ప్లే అవుతుంది, గమనించారా?
సో హ్యావ్ యూ నోటీస్డ్? ఆడతారా గేమ్స్ అసలు? Yes. ఒక లెవెల్ అయిపోగానే మనకు ఒక వీడియో యాడ్ కనిపిస్తుంది. Ads వస్తాయి. Yeah. సో దోస్ ఆర్ అవుట్ స్ట్రీమ్ యాడ్స్ ఆర్ మొబైల్ ఓన్లీ యాడ్స్. సో అవుట్ Okay. సైడ్ ది యూట్యూబ్ మనకు కనిపిస్తాయి అనమాట. సో అలాంటివన్నీ కూడా అవుట్ స్ట్రీమ్ యాడ్స్ అంటాం. ఇవి యూట్యూబ్లో కాదు, అవుట్ సైడ్ యూట్యూబ్ పార్ట్నర్ వెబ్సైట్స్లో కనిపిస్తాయి. అండ్ లాస్ట్ వన్ ఈజ్ యూట్యూబ్ మాస్టర్ హెడ్ యాడ్స్. సో ఇది ఒక ప్రీమియం వీడియో యాడ్ ఫార్మాట్ అండి. సో యూట్యూబ్లో మనకు హోమ్ పేజ్ ఓపెన్ చేయగానే మనకు కనిపిస్తుంది అనమాట. సో డెస్క్టాప్లో అయినా, మొబైల్లో అయినా, టీవీలో చూస్తున్నా సరే మనకి యాడ్స్ అనేటివి కనిపిస్తాయి. బట్ దిస్ ఈజ్ వెరీ కాస్ట్లీ. వీ కెనాట్ రన్ దీస్ యాడ్స్ ఫ్రమ్ గూగుల్. గూగుల్ యాడ్స్ త్రూ మనం ఈ యాడ్స్ చూపించలేమండి. ఈ యాడ్స్ మనం రన్ చేయాలి అంటే వీ హ్యావ్ టు కాంటాక్ట్ దేర్ రిప్రజెంటేటివ్, గూగుల్ యాడ్స్ రిప్రజెంటేటివ్ కానీ వాళ్ళ సేల్స్ టీమ్ని కానీ కాంటాక్ట్ అయ్యి మనం ఈ యాడ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో బట్ దీస్ ఆర్ సోల్డ్ ఆన్ రిజర్వేషన్ బేసిస్, ఆప్షన్ బేసిస్ కాదండి. సో మనం ఎంత అమౌంట్ పే చేస్తున్నాం అనే బేస్ మీద ఉండదు, రిజర్వేషన్ చేసుకోవాలన్నమాట. సో మోస్ట్లీ ఇవి 24 అవర్స్కి అలా బుక్ చేసుకుంటారు. సో ఫర్ 24 అవర్స్ అంత అని ఛార్జ్ చేస్తారు అనమాట. సో దే ఆర్ ఛార్జ్డ్ యాజ్ పర్ సిపిడి. సిపిడి మీన్స్ కాస్ట్ పర్ డే ఆర్ సిపిఎం. సో పర్ డే ఇంత అని ఛార్జ్ చేస్తారు అనమాట వీళ్ళు. సో దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ మే కాస్ట్ $1000s పర్ డే. ఎందుకు? యూట్యూబ్కి చాలా మంది వస్తారు. యూట్యూబ్ హోమ్ పేజ్లో పెద్ద యాడ్ కనిపిస్తుందంటే ఎంతమంది చూస్తారు, ఎంత ప్రమోషన్ అవుతుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ అండ్ హెన్స్ వీ కెనాట్ రన్ దీస్ కైండ్ ఆఫ్ యాడ్స్ త్రూ యూట్యూబ్. సో మనం ఆర్ఎల్స్ ఐ మీన్ గూగుల్ యాడ్స్ త్రూ రన్ చేయలేమండి. మనం డైరెక్ట్గా వాళ్ళ సేల్స్ టీమ్కి అట్లా కాంటాక్ట్ అవ్వాలన్నమాట. సో ఐ విల్ షో యూ అన్ ఎగ్జాంపుల్. సో మీరు ఏదైనా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయొచ్చు. సో దీనికి ఓ ప్రివ్యూ కూడా మనం చూడొచ్చు అనమాట. యూట్యూబ్ మాస్టర్ హెడ్ ప్రివ్యూ అని కొడితే మీకు ఇక్కడ వస్తుంది. సో ఒకవేళ కనుక మీరు మీ యాడ్ని కానీ దేనైనా ప్రమోట్ చేసుకోవాలి అంటే ఎలాగా అని మీరు చూడొచ్చు అనమాట. సో యూ కెన్ గివ్ యువర్ వీడియో యూఆర్ఎల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గో టు డిజిరెడీ అండ్ ఐ విల్ గెట్ వన్ వీడియో. సో ఈ వీడియోని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వెళ్ళి ఆ వీడియో యూఆర్ఎల్ ఇస్తానండి. ఐ క్లియర్ ఆల్ థింగ్. ఇక్కడ నేను వీడియో యూఆర్ఎల్ ఇస్తాను. సో హెడ్లైన్ ఒకటి ఇస్తున్నాను, అడ్వాన్స్డ్ ఆర్ ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని. సో ఇది ఇక్కడ చెప్తా ఉంది. ఆ, ఇది మొబైల్లో కనిపిస్తుంది, డెస్క్టాప్లో కనిపిస్తుంది, టీవీలో కనిపిస్తుంది. సో మొబైల్లో ఏమైనా చిన్న డివైసెస్ ఉంటే కొన్ని డివైసెస్ క్విట్ అవ్వకపోవచ్చు అని చెప్తా ఉంది. సో కాల్ టు యాక్షన్ ఐ విల్ గివ్ లైక్ కాంటాక్టర్స్ మే నాట్ ఫిట్, ఇట్స్ ఒక ఎల్స్ కాలర్స్ ఏదన్నా పెట్టుకోండి, లోన్ మోర్ అట్లా. సో ఫైనల్ యూఆర్ఎల్. సో నేను నా వేర్ యూ వాంట్ టు డైరెక్ట్ యువర్ పీపుల్, మీరు మీ వెబ్సైట్ అనే ఇవ్వచ్చు ఆర్ ఎల్స్ ఎనీథింగ్. సో నేను నా యూట్యూబ్ యూఆర్ఎల్ ఇచ్చాను. దెన్ ఐ విల్ క్లిక్ ఆన్ అప్డేట్ ప్రివ్యూ. సో ఇక్కడ మీకు చూడండి హోమ్ పేజ్ ఓపెన్ చెయ్యగానే ఇలా కనిపిస్తుందండి. సమ్ ఎర్రర్ అక్కడ, ఇట్స్ ఓకే. సో బట్ మొబైల్ ఎలా కనిపిస్తుంది చూడండి. మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఇట్లా పెద్ద బ్యానర్ లాగా కనిపించేస్తుంది అన్నమాట. సో ఎంత ప్రమోషన్ అవుతుంది మీకు ఇప్పుడు, అవునా? సీ హౌ ఇట్స్ లుకింగ్ గుడ్, రైట్? Yes. సో ఇది చాలా కాస్ట్లీ. సమ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ విల్ బి యూజింగ్ యూట్యూబ్. సో ఇది గూగుల్ యాడ్స్ త్రూ చేయలేము. మనం డైరెక్ట్గా యూట్యూబ్ వాళ్ళ సేల్స్, యూట్యూబ్ అంటున్నా గూగుల్ యాడ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కానీ వాళ్ళకి ఎవరికైనా కాల్ చేసి వీ హ్యావ్ టు బుక్ ఇట్. సో మోస్ట్లీ కాస్ట్ పర్ డే కానీ ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి అనే దాన్ని బేస్ చేసుకొని ఛార్జ్ చేస్తారు. అండ్ దిస్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ యాజ్ వీ గెట్ వెరీ గుడ్ ప్రమోషన్స్ అండ్ ఆల్. నా సో ఇవి వేరియస్ టైప్స్ ఆఫ్ యాడ్స్ అండి, మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో నా లెట్స్ మూవ్ టు గూగుల్ యాడ్స్ and create a video campaign. Create campaign and then create a campaign without guidance and then video. సో ఎక్కడ కనిపిస్తా అని చెప్తుంది చూడండి, డ్రైవ్ యాక్షన్ ఆన్ యూట్యూబ్ విత్ యువర్ వీడియో యాడ్స్. నా
క్యాంపెయిన్ సబ్ టైప్లో ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనము చూద్దామండి. సో ఫస్ట్ వన్ ఈజ్ వీడియో వ్యూస్. చూడండి, సో మీకు ఒక ప్రోడక్ట్ కానీ బ్రాండ్ కానీ ఉంది, దాన్ని మీరు ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే మీరు వీడియో వ్యూస్కి వెళ్ళొచ్చు అని చెప్తుంది. సో యూ కెన్ గెట్ మోర్ పీపుల్ టు వాచ్ అండ్ ఎంగేజ్ విత్ యువర్ వీడియో యాడ్స్. సో మీకు మంచి వ్యూస్ కావాలి, మంచి ఎంగేజ్మెంట్ కావాలి. ఎంగేజ్మెంట్ అంటే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రిప్షన్, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఎంగేజ్మెంట్ కిందకి వస్తాయి. సో ఇవన్నీ కావాలి అనుకుంటే కెన్ గో ఫర్ వీడియో వ్యూస్. సో దీంట్లో ఎట్లాంటి వీడియో ఫార్మాట్ యూజ్ చేయొచ్చు అంటండి. సో స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు అంట, ఇన్ ఫీడ్ యాడ్స్ కానీ ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. సో స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్ అంటే పీపుల్ కెన్ స్కిప్ ఆఫ్టర్ 5 seconds. ఇన్ ఫీడ్ యాడ్స్ అంటే సో యూట్యూబ్ సర్చ్ రిజల్ట్స్లో రిలేటెడ్ వీడియోస్ పక్కన యూట్యూబ్ హోమ్ పేజ్లో అక్కడంతా మన యాడ్స్ కనిపిస్తాయి అన్నమాట. షార్ట్ యాడ్స్ అంటే బంపర్ యాడ్స్ అనుకోండి, 6 seconds ఆర్ లెస్ ఉంటే బంపర్ యాడ్స్ అనమాట. వీ కెన్ యూజ్ ఆల్ దీస్ థింగ్స్. దీని బిడ్డింగ్ స్ట్రాటజీ ఏముంటుందండి, సిపివి ఉంటుంది అనమాట. కాస్ట్ పర్ వ్యూ గూగుల్ చార్జ్ చేస్తుంది అనమాట. మీన్స్ ఇఫ్ ఎనీ వన్ వ్యూస్ మై వీడియో వితౌట్ స్కిప్పింగ్, నేను మళ్ళీ కండిషన్స్ పెడుతున్నా, మన వీడియో యాడ్ టైప్ని బట్టి ఉంటుంది అనమాట. సో స్కిప్పబుల్ యాడ్ అయితే స్కిప్ చేయకుండా చూస్తే, ఆర్ దేంతో ఇంటరాక్ట్ అయినా సరే మన యాడ్ని గూగుల్ చార్జ్ చేస్తుంది. గూగుల్ విల్ చార్జ్ సర్టన్ అమౌంట్ అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎఫిషియంట్ రీచ్. సో ఈ ఎఫిషియంట్ రీచ్ అంటే ఏంటి? సో ఆర్ఎల్స్ వీడియో రీచ్ కింద ఉన్న ఎఫిషియంట్ రీచ్ చూడండి, గెట్ ది మోస్ట్ రీచ్ ఫర్ యువర్ బడ్జెట్ యూజింగ్ బంపర్, స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్, ఇన్ ఫీడ్ అండ్ షార్ట్ యాడ్స్. ఇవన్నీ యూజ్ చేసుకొని ప్రమోట్ చేసుకోవచ్చు అని చెప్తుంది. దీనివల్ల ఏంటంటే అండి, విల్ గెట్ అవర్ వీడియో టు విల్ బి రీచ్డ్ టు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి మన వీడియో కనిపించడానికి ట్రై చేస్తుంది, చూపించడానికి గూగుల్ ట్రై చేస్తుంది అనమాట. సో అవర్ వీడియో యాడ్స్ విల్ బి షోన్ టు యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. ఓకే. సో నా ఇక్కడ మీరు ఏమేమి వాడచ్చు అని చెప్తున్నారండి. సో దీన్ని బేస్ చేసుకొని మీరు యాడ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీడియో యాడ్స్ చేయాలి అంటే మనం ఒక వీడియో క్రియేట్ చేసుకోవాలి కదా. సో ఆ వీడియో 6 seconds ఉండాలా, 15 seconds ఉండాలా, లేకుంటే 13 seconds ఉండాలా, లేకుంటే వీ వాంట్ టు యూజ్ మిక్స్ ఆఫ్ యాడ్సా ఏంటి అనేది మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. హియర్ ది బిడ్డింగ్ మోడల్ విల్ బి సిపిఎం అండి, కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్ అలా చార్జ్ చేస్తుంది అనమాట. అండ్ దెన్ నాన్ స్కిప్పబుల్ రీచ్. సో నాన్ స్కిప్పబుల్ అంటే పేరులోనే చెప్పేస్తుందండి, స్కిప్ చేయలేరు యూజర్స్ యాడ్ని. సో ద వ్యూయర్ మస్ట్ సీ ది యాడ్ అండ్ ది గూగుల్ విల్ చార్జెస్ ఫర్ షూర్. ఓకే. సో ఇక్కడ కూడా గూగుల్ మనకు పక్కా చార్జ్ చేస్తుంది. 30 seconds వరకు మీరు క్రియేట్ చేసుకోవచ్చు అంటారు. సో చేయండి, 30 సెకండ్ నాన్ స్కిప్పబుల్ యాడ్స్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. 30 seconds వరకు యూజర్ చూడాల్సిందే, స్కిప్ చేసే ఆప్షన్ అంతానికి రాదు. ఇవి కూడా సిపిఎంఏ అండి, కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్సే గూగుల్ చార్జ్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్ ఈజ్ టార్గెట్ ఫ్రీక్వెన్సీ. సో టార్గెట్ ఫ్రీక్వెన్సీ అంటే హియర్ వీ కెన్ కంట్రోల్ హౌ ఆఫెన్ సేమ్ పర్సన్ విల్ బి సీయింగ్ అవర్ యాడ్. సో ఒక పర్సన్కి ఎన్ని టైమ్స్ మన యాడ్ కనపడాలి అనేది మనం ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో చూడండి, రీచ్ ది సేమ్ పీపుల్ మల్టిపుల్ టైమ్స్. ఒకే యూజర్కి మల్టిపుల్ టైమ్స్ మన యాడ్ చూపించవచ్చు అనమాట. సో ఎన్నిసార్లు కనపడాలి మన యాడ్ అనేది ఒక యూజర్కి అని మనం చెప్పచ్చు. సో మీన్స్ రిపిటేషన్ అనుకోండి. ఒకవేళ మీకు ఏదైనా మూవీ లాంచ్ అలా ఉంది, లేదంటే ఇమ్మీడియట్ ఓపెనింగ్స్ ఏమైనా ఉన్నాయి, ప్రమోషన్స్ ఏమైనా చేయాలి, సో అప్పుడు అలాంటప్పుడు ఈ టార్గెట్ ఫ్రీక్వెన్సీ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ బంపర్ యాడ్స్ అయినా, స్కిప్పబుల్ యాడ్స్ అయినా, నాన్ స్కిప్పబుల్ యాడ్స్ అయినా, ఇన్ఫీడ్ యాడ్స్ అయినా, షార్ట్ యాడ్స్ మీన్స్ బంపర్ యాడ్స్ ఏవైనా యూస్ చేయొచ్చు అంటే. సో గూగుల్ విల్ చార్జ్ యాజ్ పర్ సిపిఎం ఓన్లీ. క్లియర్? And then drive conversions. So it is mainly designed to get leads, not just views or reach. సో మన వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చింది, ఎంతమంది రీచ్ అయిందనే కాకుండా సో కన్వర్షన్స్ కోసం ట్రై చేస్తుంది అనమాట. ఇది మీన్స్ గూగుల్ ట్రైస్ ఇన్ సచ్ వే దట్ ది యూజర్ కంప్లీట్స్ అన్ యాక్షన్. యాక్షన్ అంటే ఇట్ కెన్ బి ఎ పర్చేస్, ఇట్ కెన్ బి ఎ సైన్ అప్, ఇట్ కెన్ బి అన్ యాప్ ఇన్స్టాల్, ఫామ్ ఫిల్అప్, సంథింగ్ లైక్ దాట్. సో దాన్ని కన్వర్షన్ అంటామండి. ఒక యూజర్ అనేవాడు ఏదైనా వాల్యుబుల్ యాక్షన్ పర్ఫామ్ చేస్తే దాన్ని కన్వర్షన్ అంటాం. సో ఆ కన్వర్షన్స్, ఎక్కువ కన్వర్షన్స్ తెచ్చేదానికి ట్రై చేస్తుంది అనమాట గూగుల్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ యాడ్ సీక్వెన్స్.
ఒకవేళ గనక మనం యూజర్ని టార్చర్ చేయాలి అనుకుంటే ఈ యాడ్ సీక్వెన్స్ చూస్ చేసుకోవచ్చండి. హియర్ వీ కెన్ షో వ్యూవర్స్ ఎ సిరీస్ ఆఫ్ యాడ్స్ ఇన్ స్పెసిఫిక్ ఆర్డర్. ఒక ఆర్డర్లో ఒక సిరీస్ ఆఫ్ యాడ్స్ చూపించచ్చు అనమాట మనం యూజర్కి, లైక్ స్టోరీ టెల్లింగ్. సో ఫస్ట్ ఒక యాడ్, సెకండ్ ఇంకొక యాడ్, థర్డ్ ఇంకొక యాడ్, అలాగా ఒక మొత్తం ఒక యాడ్లో చూపించకుండా మల్టిపుల్ యాడ్స్లో ఒక సీక్వెన్స్లో చూపించచ్చు అనమాట. సో లైక్ ఫస్ట్ టీజర్, నెక్స్ట్ ప్రోడక్ట్ డెమో, సో నెక్స్ట్ కాల్ టు యాక్షన్, సో బై చేయండి అలా. ఫస్ట్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాం టీజర్ చూపించి, నెక్స్ట్ ప్రోడక్ట్, మా ప్రోడక్ట్ ఇది అది అని ఫుల్ ఫీచర్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ కాల్ టు యాక్షన్, మా ప్రోడక్ట్ కొనుక్కోండి, ఇంత డిస్కౌంట్ ఇస్తాము, లైక్ దట్ వీ కెన్ అట్రాక్ట్. సో క్లియర్. ఎస్. సో సేమ్ యూజర్కి ఒక సిరీస్ ఆఫ్ యాడ్స్ చూపిస్తాం అనమాట. ఇక్కడ మీరు ఏ యాడ్ ఫార్మాట్ అయినా వాడుకోవచ్చు అని చెప్తా ఉంది, ఆర్ మిక్స్. అండ్ దెన్ ఆడియో రీచ్. ఆడియో అని చెప్తుందండి, ఇక్కడ ఏమాత్రం వీడియో ఉండదన్నమాట. సో ఇట్ ఈస్ స్పెసిఫికలీ డిజైన్ టు రీచ్ యూజర్స్ త్రూ ఆడియో కంటెంట్. ఆడియో కంటెంట్ త్రూ మీరు యూజర్స్కి రీచ్ అవ్వాలి అనుకుంటే, ఎక్స్క్యూజ్ మీ, రీచ్ అవ్వాలి అనుకుంటే హ్యావ్ టు గో ఫర్ ఆడియో రీచ్, లైక్ మ్యూజిక్, పాడ్కాస్ట్ ఇప్పుడు బాగా వచ్చాయి కదా. సో దాంట్లో ఎట్లాంటి వీడియో అప్లోడ్ చేయాల్సిన పని ఉండదు మనకి. సో వీ హ్యావ్ టు గో ఫర్ ఆడియో. ఇందాక అప్లోడ్ అన్నా అండి, మనం వీడియో యాడ్స్ రన్ చేయాలి అంటే మనకు ఖచ్చితంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఉండాలి. ఆ యూట్యూబ్లో మనం వీడియో అప్లోడ్ చేసి ఆ యుఆర్ఎల్ని ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో డైరెక్ట్గా వీడియో అప్లోడ్ చేసుకుంటా పోతే ఎంతమంది అప్లోడ్ చేస్తారు వీడియోస్, దే కెన్ నాట్ బేర్. సో మనకు యూట్యూబ్ ఛానల్ ఉండి దాంట్లో వీడియో అప్లోడ్ చేసుకుంటారు, ఆ యూఆర్ఎల్ని మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైనా మ్యూజిక్ వింటా ఉన్నా, పాడ్కాస్ట్ వింటా ఉన్నా, సో అలాంటి వాళ్ళకి మన యాడ్ త్రూ ఆడియో పెట్టాలి అనుకుంటే కెన్ గో హియర్. అండ్ దెన్ దిస్ ఇస్ ఎ న్యూ వన్ అండి. సో యూట్యూబ్ సబ్స్క్రిప్షన్స్ అండ్ ఎంగేజ్మెంట్స్ అంటే ఏంటి? సో మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని మనం గ్రో చేసుకుందాం అనుకుంటున్నాం, అలాంటప్పుడు దీనికి వెళ్ళొచ్చు అనమాట. సో ఇట్ ఎంకరేజెస్ యూజర్స్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో టు యూజ్ చూడండి ఇక్కడ చెప్తా ఉంది. సో మనం ఇది యూజ్ చేయాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ని గూగుల్ యాడ్స్ అకౌంట్కి లింక్ చేయాలన్నమాట. మన యూట్యూబ్ ఛానల్కి మంచి వ్యూస్ రావాలి, లైక్స్ కావాలి, కమెంట్స్ కావాలి, మోర్ పీపుల్ షుడ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలా అనుకున్నప్పుడు, మనకు యూట్యూబ్ ఛానల్ ఉండి దాంట్లో వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం, దాన్ని బాగా ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే మనం ఈ యూట్యూబ్ సబ్స్క్రిప్షన్స్ అండ్ ఎంగేజ్మెంట్స్ని చూస్ చేసుకోవాలండి. సో ఫర్ దాట్ వీ హ్యావ్ టు లింక్ అవర్ యూట్యూబ్ ఛానల్ టు గూగుల్ యాడ్స్ అకౌంట్. ఓకే, యా. క్లియర్. సో ఇక్కడ ఎస్. ఆడియో రీచ్ అంటే ఎట్లాంటి యాప్స్ ఉన్నాయండి, మన ఐడియా ఉందా? యూట్యూబ్ మ్యూజిక్ ఉంది, యూట్యూబ్ మ్యూజిక్లో కానీ ఇంకా గూగుల్ ఆడియో పార్ట్నర్ యాప్స్ కొన్ని ఉంటాయండి, స్పాటిఫై, పాండోరా అలా కొన్ని ఉన్నాయన్నమాట. దే హ్యావ్ పార్ట్నర్డ్ విత్ గూగుల్. సో ఇట్లాంటి మ్యూజిక్ యాప్స్లో లేదంటే ఆర్ఎల్స్ ఈ పాడ్కాస్ట్ చేస్తూ ఉంటారు, ఓన్లీ వాయిస్ ఉంటుంది, వీడియోస్ ఉండవు, అట్లాంటి వాటిలో ఈ గూగుల్ ఆడియో యాడ్స్ నెట్వర్క్ యూ కెన్ సే. సో అట్లాంటి వాటిలో మన యాడ్స్ అనేవి ప్రమోట్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ గో విత్ వీడియో వ్యూస్ ఆర్ దీస్ థింగ్స్. ఇవన్నీ మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు చూస్ చేసుకోవాలండి, మీ రిక్వైర్మెంట్ ఆర్ మీ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మీరు చూస్ చేసుకోవాలి. సో ఐల్ గో విత్ వీడియో వ్యూస్ అండ్ దెన్ కంటిన్యూ. సో ఐల్ స్టార్ట్ న్యూ క్యాంపెయిన్. ఓకే, సో మీ వీడియో వ్యూస్కి ఒక నేమ్ ఇవ్వండి. సో నేను వీడియో వ్యూస్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐమ్ గివింగ్ యూట్యూబ్ ఛానల్ సంథింగ్. అండ్ దెన్ యాడ్ ఫార్మాట్. సో ఏ ఫార్మాట్ ఆఫ్ యాడ్ మీరు ఇవ్వాలనుకుంటున్నారు, సో మనం ఒక యాడ్ క్రియేట్ చేసుకోవాలి కదా. సోషల్ నెట్వర్క్లో అయితే టెక్స్ట్ యాడ్ క్రియేట్ చేసినాం, డిస్ప్లే నెట్వర్క్లో అయితే ఇమేజ్ కానీ రిచ్ మీడియా ఇంటరాక్టివ్ యాడ్స్ కానీ అలా అన్నాను. సో యూ హ్యావ్ టు క్రియేట్ వన్. ఇక్కడ వీడియో కాబట్టి వీడియో యాడ్ క్రియేట్ చేయాలి. సో ఎలాంటి యాడ్, సో స్కిప్పబుల్ యాడా, ఇన్ఫీడ్ యాడ్సా, షార్ట్ యాడ్సా? దీనికి ఒక లిమిట్ ఉందండి. ఇప్పుడు స్కిప్పబుల్ అయితే సో మీకు లిమిట్ లేదు, ఎంత వీడియో అయినా పర్లేదు. ఇన్ఫీడ్ యాడ్స్ అయితే అది కూడా ఎంత లిమిట్ ఉన్నా పర్లేదు, బికాస్ అవి ఎక్కడ కనిపిస్తాయి, యూట్యూబ్ హోమ్ పేజ్ కానీ రిలేటెడ్ వీడియోస్ పక్కన కానీ యూట్యూబ్ సర్చ్ రిజల్ట్స్లో కనిపిస్తాయి. షార్ట్ యాడ్స్ అంటే బంపర్ యాడ్స్, దీనికి లిమిట్ ఉంది, విత్ ఇన్ 6 seconds ఉండాలి మన వీడియో.
సో మేక్ షూర్ యూ చూస్ దట్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఫీడ్ యాడ్స్ చూస్ చేస్తున్నాను. ఓకే, ఐ చూస్ ఇన్ ఫీడ్ యాడ్స్ అండ్ దెన్ సో యూజింగ్ ఫ్యూర్ యాడ్ ఫార్మాట్స్ కెన్ లిమిట్ యువర్ వ్యూస్. సో మీరు అన్ని అయినా యూస్ చేసుకోవచ్చు అంటండి. వీటన్నిటిని మీట్ అయ్యేలాగా మీరు వీడియోస్ ఇస్తే సరిపోతుంది. నా బిడ్డింగ్ స్ట్రాటజీ సిపివి, కాస్ట్ పర్ వ్యూ చార్జ్ చేస్తుంది గూగుల్. నా బడ్జెట్ టైప్ డైలీ బడ్జెటా లేదంటే క్యాంపెయిన్ టోటల్. డైలీ బడ్జెట్ మీన్స్ ఆన్ అన్ యావరేజ్ పర్ డే మీరు ఎంత స్పెండ్ చేయగలుగుతారు అనేది మీరు చెప్పొచ్చండి ఇక్కడ. ఆర్ఎల్స్ యూ కెన్ చూస్ క్యాంపెయిన్ టోటల్ ఆల్సో. క్యాంపెయిన్ టోటల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ రన్నింగ్ యువర్ క్యాంపెయిన్ ఫర్ 1 వీక్. టోటల్ 1 వీక్కి మీరు ఎంత స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఐల్ గివ్ లైక్ 7,000 నేను స్పెండ్ చేస్తాను అన్నట్టు. సో ఇప్పుడు గూగులే డిసైడ్ చేసుకుంటుందండి. సో పర్ డే ఎంత స్పెండ్ చేయాలి ఏంటి అనేది గూగులే డిసైడ్ చేసుకుంటుంది. బట్ ఇట్ విల్ మేక్ షూర్ దట్ ద స్పెండ్ విల్ నాట్ గో బియాండ్ ది టోటల్. సో టోటల్ 7,000కి మించకుండా చూసుకుంటుంది. ఒకవేళ కనుక మీరు క్యాంపెయిన్ టోటల్ చూస్ చేసుకుంటే పక్కా ఎండ్ డేట్ అనేది ఇవ్వాలండి. ఎండ్ డేట్ ఈస్ మ్యాండేటరీ అండ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. సో టోటల్ బడ్జెట్ చూస్ చేసుకుంటే. సో ఎండ్ డేట్ ఇస్తున్నాను నేను లైక్ దిస్, ఐల్ గివ్ అన్ ఎండ్ డేట్. సో ఒకవేళ డైలీ బడ్జెట్ చూస్ చేసుకుంటే మీరు ఎండ్ డేట్ మ్యాండేటరీ కాదు. క్యాంపెయిన్ టోటల్ చూస్ చేసుకుంటే వీడియో క్యాంపెయిన్లో మాత్రం ఇది మ్యాండేటరీ అండి. ఒక ఎండ్ డేట్ ఇవ్వాలి, ఎన్ని డేస్ మనం ఈ క్యాంపెయిన్ రన్ చేద్దాం అనుకుంటున్నాము అనేది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ నెట్వర్క్స్. సో యూట్యూబ్ అండ్ గూగుల్. సో ఎక్కడెక్కడ మీరు చూపించాలి అనుకుంటున్నారు. సో యాడ్స్ విల్ అపియర్ ఆన్ యూట్యూబ్ వీడియోస్ అండ్ ఛానల్స్. ఇది మనం డిజేబుల్ చేయలేము ఫర్ షూర్. అవర్ యాడ్స్ విల్ అపియర్ ఆన్ యూట్యూబ్ ఛానల్స్, యూట్యూబ్ వీడియోస్, యూట్యూబ్ హోమ్ పేజ్, యూట్యూబ్ సర్చ్ రిజల్ట్స్. అండ్ దెన్ గూగుల్ పార్ట్నర్స్. ఇందాక నేను డిస్కస్ చేశా కదండి, వీడియో పార్ట్నర్స్ కానీ గూగుల్ డిస్ప్లే నెట్వర్క్లో వీడియో పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో కూడా మీ యాడ్స్ కనిపిస్తాయి అన్నట్టు. సి సైట్స్ అండ్ యాప్స్ ఇన్ గూగుల్ డిస్ప్లే నెట్వర్క్. సో ఏవైతే వీడియో కంటెంట్ ఉందో వాటిలో కనిపిస్తాయి. నా లొకేషన్, చూసే లొకేషన్. యాక్చువల్గా అయితే గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్ అండ్ గూగుల్ యాడ్స్ వీడియో నెట్వర్క్ క్యాంపెయిన్లో మనకు బడ్జెట్ అంత ఎక్కువ కాదండి. సో బికాస్ దెర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వెబ్సైట్స్. ఇక్కడ కాంపిటీషన్ అనేది తక్కువ కొంచెం. సో మనకంత అవ్వదు. సో ఎంత ఏ లొకేషన్ టార్గెట్ చేసుకోవాలో మీరు డిసైడ్ చేసుకోండి. టోటల్ ఇండియా టార్గెట్ చేసుకున్నా కూడా పర్లేదు అనమాట. ఐ చూస్ అనదర్ లొకేషన్ లైక్. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వాళ్ళకి చూపిద్దాం అనుకుంటున్నాను. సో మై ఇన్స్టిట్యూట్ ఈస్ ఇన్ హైదరాబాద్ అండ్ ఐ వాంట్ షో మై యాడ్ టు ఓన్లీ పీపుల్ లివింగ్ ఇన్ హైదరాబాద్. అలా మీరు చూస్ చేసుకోవచ్చు అండి. సో అడ్వాన్స్డ్ సర్చ్లోకి వెళ్ళి రేడియస్ అవంతా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇట్స్ ఎ విష్. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి నేను దీని మీద అంతా ఫోకస్ చేయండి. నవ్ లాంగ్వేజ్. సో సెలెక్ట్ లాంగ్వేజెస్ దట్ యువర్ కస్టమర్ స్పీక్. సో సోర్స్ నెట్వర్క్లో డిస్ప్లే నెట్వర్క్లో ఇంగ్లీష్ ఉన్నా ఇట్స్ ఓకే. బట్ ఇక్కడ మీ వీడియో లాంగ్వేజ్ ఏంటి అనే దాన్ని బట్టి బేస్ చేసుకొని చూస్ చేసుకోండి. ఇప్పుడు నేను తెలుగులో నా యాడ్లో తెలుగులో మాట్లాడాను నేను. అది తమిళ వాళ్ళకి కనిపిస్తే ఏం ఉపయోగం? దే విల్ నాట్ అండర్స్టాండ్, రైట్? సో దట్స్ వై. సో మేక్ ష్యూర్ యూ చూస్ ప్రాపర్ లాంగ్వేజ్. నేను తెలుగు చూస్ చేస్తున్నా అండ్ దెన్ సారీ, సో తెలుగు అండ్ దెన్ ఇంగ్లీష్ కూడా చూస్ చేసుకుంటానండి నేను. సో బికాస్ ఐ టీచ్ ఇన్ బోత్ ది లాంగ్వేజెస్, సో ఇంగ్లీష్ కూడా చూస్ చేసుకుంటాం. అండ్ దెన్ పొలిటికల్ యాడ్స్ నో. రిలేటెడ్ వీడియోస్. సో యాడ్ వీడియోస్ రిలేటెడ్ టు యర్ వీడియో యాడ్స్. సో మనం ఒక వీడియో యాడ్ అనేది ఇస్తాం కదా, దానికి రిలవెంట్గా ఉండే వీడియోస్ కూడా ఏమైనా ఉంటే ఇక్కడ ఇవ్వండి అని చెప్తుంది. ఇప్పుడు మనం ఇచ్చేది యాడ్ కాదండి, యాడ్కి రిలవెంట్గా ఉండే వీడియోస్. ఓకే. సో నేను ఈ వీడియోస్ని ఎలా ఇవ్వాలి? నాకు యూట్యూబ్ ఛానల్ ఉండాలి. ఆ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుంటే అక్కడ నుంచి ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో 2 వీడియోస్ వరకు ఇవ్వచ్చు. యాడ్ 2 to 5 వీడియోస్ అని ఇస్తా ఉందండి. 5 వీడియోస్ వరకు మనం ఇవ్వచ్చంట. మన మెయిన్ యాడ్ ఇదైతే దాని కింద కనిపిస్తాయి అనమాట. ఇవి కింద కానీ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్లో, డెస్క్టాప్లో అయితే ఇలా రైట్ హ్యాండ్ సైడ్లో కనిపిస్తాయి అనమాట. సో నేను ఇప్పుడు ఒక 2 to 3 వీడియోస్ ఇస్తాను. కాపీ లింక్ అడ్రస్ అండ్ ఐ విల్ పేస్ట్ ఇట్ హియర్. కావాలంటే మనం ఇక్కడ సర్చ్ కూడా చేయొచ్చండి. నేను డైరెక్ట్గా ఇచ్చేస్తాను. ఈ వీడియోస్ చూపించు అన్నట్టు నేను ఐమ్ గివింగ్.
యూ కెన్ గివ్ అప్ టు 5 వీడియోస్. డెమో వీడియో ఒకటి కూడా ఇస్తాము. చూడండి, మొబైల్లో అయితే కింద కనిపిస్తున్నాయి అనమాట. డెస్క్టాప్లో అయితే మీకు రైట్ హ్యాండ్ సైడ్ కనిపించచ్చు. సో సారీ, రిలేటెడ్ వీడియోస్ విల్ ఓన్లీ అపియర్ ఆన్ మొబైల్ డివైసెస్. సో ఈ రిలేటెడ్ వీడియోస్ ఓన్లీ మొబైల్ డివైసెస్లోనే కనిపిస్తాయండి, డెస్క్టాప్లో కనిపించవు. ఐ ఫర్గాట్ అబౌట్ ఇట్. ఓకే. సో మనకు దీనికోసం ఒక యూట్యూబ్ ఛానల్ ఉండాలి. ఆ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియో లింకులు తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టచ్చు అనమాట. సో వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్, దీస్ ఆర్ నాట్ ది ఒరిజినల్ యాడ్స్. ఇది ఒరిజినల్ యాడ్ కాదు, మన యాడ్ కింద కనిపిస్తాయి. సో యూజర్ కెన్ క్లిక్ ఆన్ దెమ్ అండ్ సీ అవర్ కంటెంట్. సో మన యూజర్కి ఎంగేజింగ్గా ఉంచడానికి ఈ వేరే వీడియోస్ కూడా చూడండి అన్నట్టు చూపించచ్చు అనమాట. ఓకే. సో ది విల్ అపియర్ ఓన్లీ ఆన్ మొబైల్ డివైసెస్ బట్ నాట్ ఆన్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్. సో వీ కెన్ గివ్ అప్ టు 5 వీడియోస్ అంట. డన్. అండ్ దెన్ అడిషనల్ సెట్టింగ్స్. సో డివైజెస్, ఏ డివైజెస్లో మీరు మీ యాడ్స్ చూపించాలనుకుంటున్నారు. సో నిన్న మనం డిస్కస్ చేసామండి దీని గురించి. సో ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడుతుండాలి, ఏ డివైజెస్ వాడుతున్న వాళ్ళకి చాలా ఉంటాయి ఇక్కడ, యూ కెన్ చూస్ ఎనీ వన్. సో ఏ టైప్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ వాడుతున్న వాళ్ళకి మన యాడ్ చూపించాలి, ఏ నెట్వర్క్స్, సో వైఫై ఉంటేనే మన యాడ్ కనిపించాలా లేదా. సో ఇండియాలో అయితే ఇవన్నీ వాడుతున్నాం అండి. నిన్న కనిపించలేదు కదా, ఈరోజు వచ్చింది మనకి ఇది. చూడండి, ఎయిర్టెల్ నెట్వర్క్ వాడుతున్న వాళ్ళకి మాత్రమే మన యాడ్ కనిపించాలా, రిలయన్స్ జియో నెట్వర్క్ వాడుతున్న వాళ్ళకి మాత్రమే మన యాడ్ కనిపించాలా, అలా కూడా చూస్ చేసుకోవచ్చు అంట. బట్ ఇట్ డజంట్ బాదర్ మీ. నా యాడ్ మొబైల్లో, డెస్క్టాప్లో, టీవీలో, ట్యాబ్లెట్లో, సో ఎక్కడ కనిపించినా నాకు ప్రాబ్లం లేదు. ఐ వాంట్ ఇట్ టు అపియర్ ఆన్ ఆల్ ఎలిజిబుల్ డివైసెస్. అండ్ దెన్ ఫ్రీక్వెన్సీ క్యాపింగ్. ఇది ఇంటర్వ్యూకి ఇంపార్టెంట్ అండి, బాగా వినండి. సో ఇట్ లిమిట్స్ హౌ మెనీ టైమ్స్ ది సేమ్ యూజర్ కెన్ సీ అవర్ యాడ్ విత్ ఇన్ ఎ డే. సో ఒక డేలో కానీ, ఒక వీక్లో కానీ, ఒక మంత్లో కానీ సేమ్ యూజర్కి మన యాడ్ ఎన్నిసార్లు కనపడాలి, ఒక యూజర్ అనేవాడు మన యాడ్ ఎన్నిసార్లు చూడొచ్చు అనేది మనం ఇక్కడ ఒక లిమిట్ పెట్టచ్చు అనమాట. సో cap impression frequency. Cap impression means how many times our ad appears to a user. ఒక యూజర్కి ఆర్ సేమ్ యూజర్కి మన యాడ్ అనేది ఎన్నిసార్లు కనిపించాలి, ఒక డేలో కానీ, ఒక వీక్లో కానీ, ఒక మంత్లో. సో ఐ విల్ సే లైక్ పర్ డే ఒక 2 టైమ్స్ కనిపించాలి, అలా చెప్పచ్చు అనమాట. ఇక్కడ ఓన్లీ ఇంప్రెషన్ అంటున్నాను అండి. ఇంప్రెషన్ మీన్స్ సో యూజర్ అనేవాడు నా యాడ్ వ్యూ చేయాల్సిన పని లేదు. నా యాడ్ అతనికి స్క్రీన్ మీద లోడ్ అయితే సరిపోతుంది. సో ఇట్ విల్ గెట్ కౌంటెడ్ ఈచ్ టైమ్ ది యాడ్ లోడ్స్, రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ ది యూజర్ వాచెస్ ఇట్ ఆర్ నాట్. యూజర్ నా యాడ్ మీద, ఐ మీన్ స్కిప్ చేయకుండా చూస్తున్నాడా లేదా, స్కిప్ చేసి చూస్తున్నాడా లేదా, ఇట్ డజంట్ మ్యాటర్. యూజర్కి స్క్రీన్ మీద నా యాడ్ లోడ్ అయితే చాలు, ఇట్ ఎఫెక్ట్స్ అనమాట. సో 2 టైమ్స్ ఇంప్రెషన్స్ కౌంట్ అవుతాయి. నెక్స్ట్ థింగ్, సో యాడ్ ఇంప్రెషన్ క్యాప్ అని మనం చెప్పొచ్చు అనమాట. సో ఇంకా, సో లైక్ 3 ఇంప్రెషన్స్ ఇన్ ఏ వీక్, అలా యూ కెన్ చూస్ లైక్ దాట్. సో ఒకటి ఇచ్చాను సరిపోతుంది. నెక్స్ట్ క్యాప్ వ్యూ ఫ్రీక్వెన్సీ. వ్యూ మీన్స్ ఒరిజినల్గా యూజర్ వాచ్ చేయాలండి. సో యూ షుడ్ వాచ్ మై యాడ్. సో హియర్ వీ కెన్ లిమిట్ హౌ మెనీ టైమ్స్ ఏ యూజర్ కెన్ వాచ్ అవర్ వీడియో యాడ్. జస్ట్ లోడ్ అయితే సరిపోదు, యూజర్ నా వీడియో యాడ్ని చూడాలన్నమాట. సో పర్ డేలో యూజర్ అనేవాడు ఎన్నిసార్లు చూడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, అతనికి ఆ, ఒక యూజర్ ఉన్నాడు, అతను ఆ, నా వీడియో యాడ్ని 3 టైమ్స్ చూశాడండి, స్కిప్ చేయకుండా చూశాడు. సో 3 టైమ్స్ చూశాడు అన్నట్టు కౌంట్ అవుతుంది అనమాట. సో ఇఫ్ ఈ స్కిప్స్ ది యాడ్, అతను స్కిప్ చేసేసాడు అనుకోండి, అది వ్యూ కింద కౌంట్ అవ్వదు. ఓకే, క్లియర్ టిల్ నా? Yes. సో క్యాప్ ఇంప్రెషన్ ఫ్రీక్వెన్సీ అండ్ క్యాప్ వ్యూ ఫ్రీక్వెన్సీ. క్యాప్ ఇంప్రెషన్ అంటే జస్ట్ యాడ్ అనేది స్క్రీన్ మీద లోడ్ అయితే క్యాప్ ఇంప్రెషన్. సో యూజర్ అనేవాడు నా యాడ్ని ఒరిజినల్గా చూస్తే, స్కిప్ చేయకుండా చూస్తే, అలా దాన్ని వ్యూ అంటారనమాట. సో డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్లో, వెబ్సైట్లో యాడ్ లోడ్ అయితే సరిపోదు, నిజంగా చూడాలి. యూజర్ అనేవాడు స్క్రోల్ చేసి నా యాడ్ని చూస్తేనే అది వ్యూ కింద కౌంట్ అవుతుంది అన్నట్టు మనం తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా అలాగేనండి ఒక రకంగా. సో హియర్ వీ కెన్ లిమిట్
how many times a particular user can see our ad within a day or a week or a month. So you can choose it. So నేను క్యాప్ వ్యూ చూస్ చేస్తున్నాను. అండ్ దెన్ యాడ్ స్కెడ్యూలింగ్. సో వీ నో ఏ డేస్లో ఏ టైమ్స్లో కనపడాలి నా యాడ్. యూ కెన్ చూస్. అండ్ దెన్ దిస్ ఈస్ నాట్ మ్యాండేటరీ, మనం తర్వాత డిస్కస్ చేస్తాం ఇదంతా కూడా కన్వర్షన్ సంథింగ్. అండ్ దెన్ యాడ్ గ్రూప్ నేమ్, గివెన్ యాడ్ గ్రూప్ నేమ్. సో నేను డిజిటల్ మార్కెటింగ్ అలా ఇస్తున్నా. అండ్ దెన్ ఆడియన్స్. సో ఈ టార్గెటింగ్ అనేది సిమిలర్గా ఉంటుందండి డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్కి, కాకపోతే లుక్ అండ్ ఫీల్ కొంచెం చేంజ్. ఆడియన్స్ నేమ్, గివెన్ ఆడియన్స్ నేమ్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ వీడియో యాడ్. అండ్ దెన్ డెమోగ్రఫీస్. డెమోగ్రఫిక్స్ మీన్స్ ఏజ్ అండ్ జెండర్. ఏజ్ వాళ్ళకి మన యాడ్ కనిపించాలి. సో నేను 18 to ఒక 34 వాళ్ళకి కనిపించాలి అని చెప్తున్నా. అన్నోన్ వాళ్ళకి వద్దు. సో వాళ్ళు డిస్ప్లే అన్నోన్ అంటే మనకు తెలియదని అర్థం అండి. సో గూగుల్కి కానీ వేరే ఎక్కడ వాళ్ళు డిస్ప్లే చేసుకోలేదు వాళ్ళ ఏజ్ అని అర్థం. ఇట్స్ ఓకే, యూ కెన్ చూస్. అడిషనల్, సో వాళ్ళ పేరెంటా కాదా ఏంటి, వాళ్ళ హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఎంత ఉండాలి అదంతా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ అండ్ డీటెయిల్డ్ డెమోగ్రఫీస్. సో ఇన్ మార్కెట్ ఆడియన్స్ గురించి వీటన్నిటి గురించి మనం నిన్న డిస్కస్ చేసాము. సో యూ కెన్ గో టు బ్రౌజ్ అండ్ యూ కెన్ చూస్. సో వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఎడ్యుకేషన్. సో దెన్ ఇక్కడ ఏమన్నా మార్కెటింగ్ గురించి వస్తుందేమో చూస్తానండి, ఆర్ఎల్స్ నేను సింపుల్గా సర్చ్ చేసేస్తాను డిజిటల్ మార్కెటింగ్ అని. సో దాని రిలవెంట్ ఆప్షన్స్ అన్ని కూడా నాకు కనిపిస్తాయి అనమాట. సో మార్కెటింగ్ గురించి అండ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అండ్ దెన్ ఆన్లైన్ మార్కెటింగ్. సో వీటి గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ చూపించండి అని చెప్తున్నా నేను. సో డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. అండ్ దెన్ బిజినెస్ ఎడ్యుకేషన్, సేల్స్ అండ్ మార్కెటింగ్ జాబ్స్. ఈమెయిల్ మార్కెటింగ్ అండ్ ఆల్ యూ కెన్ చూస్. సో లైక్ దాట్ మీరు ప్రతిదీ సెలెక్ట్ చేసుకోవచ్చండి. సో ఇలా డైరెక్ట్గానే ఇచ్చి సెలెక్ట్ చేసుకోండి, లేదంటే మీరు బ్రౌజ్కి వెళ్ళి సింపుల్గా ఏంటి ఏంటని ఇన్ డీటెయిల్ చూస్ చేసుకోవచ్చు. సో లైఫ్ ఈవెంట్స్, సో హోమ్ రెనోవేషన్, జాబ్ చేంజ్ ఉండే వాళ్ళకి నా యాడ్ చూపించు అని చెప్తున్నా. సో ఆర్ ఇంట్రెస్టెడ్ టు చేంజ్ దేర్ జాబ్. అండ్ దెన్ అఫినిటీ. సో వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, అఫినిటీ అంటే యూజర్ ఇంట్రెస్ట్. సో టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి చూపించు. సో దెన్ కస్టమ్ ఇంట్రెస్ట్. సో యూ కెన్ క్రియేట్ ఎ సెగ్మెంట్. సో కస్టమ్ ఇంట్రెస్ట్ అంటే నేను మాట్లాడమండి ఆల్రెడీ మనం దీని గురించి. సో వీ కెన్ క్రియేట్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో మనమే ఒక స్పెసిఫిక్ గ్రూప్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. సో వాళ్ళకి దీని మీద ఇంట్రెస్ట్ ఉండాలి, వాళ్ళకి ఇట్లాంటి టైప్ ఆఫ్ ఇంటెన్షన్స్ ఉండాలి అలాగా. ఐ మీన్ గివింగ్ లైక్ డిచి. అండ్ దెన్ యాడ్ ఇంట్రెస్ట్. యూ కెన్ టైప్ అండ్ యాడ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అలా ఇస్తాను. అండ్ దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. సో లేదంటే కింద ఆప్షన్స్ ఇంకా చూపిస్తుంది, మీరు అదైనా చూస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ హూ బ్రౌజ్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్. ఎవరైనా స్పెసిఫిక్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ గురించి వెతుకుతున్నారు అట్లాంటి వాళ్ళకి నేను యాడ్ చూపించు. ఫర్ ఎగ్జాంపుల్ దీస్ పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ మై కాంపిటీటర్ వెబ్సైట్స్. సో ఓడిఎంటి, డిజిటల్ నెస్ట్ చాలా ఉన్నాయి, అలాంటి వాళ్ళ కోసం సర్చ్ చేస్తున్నాను యాడ్ చూపించండి. సో వీళ్ళు ఒకవేళ ఎనీ స్పెసిఫిక్ యాప్స్ వాడుతున్నారు అట్లాంటి వాళ్ళకి యాడ్స్ చూపించు అలా అని చెప్పచ్చు. సో ప్లే స్టోర్ కూడా గూగుల్ వాళ్ళదే అండి. గూగుల్ ప్లే స్టోర్ గూగుల్ వాళ్ళదే, యూట్యూబ్ గూగుల్ వాళ్ళదే, జీమెయిల్ గూగుల్ వాళ్ళదే, గూగుల్ మ్యాప్స్ గూగుల్ వాళ్ళదే. ఎవ్రీథింగ్ విల్ బీ ట్రాక్డ్. మనం ఏమేం చేస్తున్నాం అవన్నీ కూడా ట్రాక్ అవుతుంది అన్నమాట. ఓకే. అండ్ దెన్ యువర్ డేటా. సో ఇది నాట్ నెససరీ కరెంట్లీ. సో ఇది రీమార్కెటింగ్ థింగ్, విల్ డిస్కస్ లేటర్. అండ్ దెన్ కస్టమ్ సర్చ్ టర్మ్స్. సో బేస్డ్ ఆన్ their సర్చ్ యాక్టివిటీ. సో యూజర్స్ ప్రీవియస్గా ఏం సర్చ్ చేస్తున్నారు. సో వీఆర్ టార్గెటింగ్ పీపుల్ బేస్డ్ ఆన్ దేర్ సర్చ్ హిస్టరీ. సో వాళ్ళు సర్చ్ ఎట్లాంటి టర్మ్స్ గురించి సర్చ్ చేస్తున్నారు. సో ఒకవేళ ఎవరైనా యూజర్ ఇట్లాంటి పర్టికులర్
టర్మ్స్ గురించి సర్చ్ చేస్తే వాళ్ళకి నా యాడ్ చూపించు అలా మీరు చెప్పొచ్చు అనమాట. ఐఎమ్ గివింగ్ డిజిటల్ మార్కెటింగ్. సో ఏం లేదా అయితే బ్రౌజ్లోకి వెళ్దాం. సో హియర్ ఆల్సో వీ కెన్ క్రియేట్ కస్టమ్ సెగ్మెంట్. సో సర్చ్ టర్మ్స్ బేస్డ్ ఆన్ సర్చ్ హిస్టరీ అండి. హిస్టరీ ఏమొస్తుంది. సో ఎందుకు నేమ్ అడుగుతున్నారంటే మీరు ఇక్కడ క్రియేట్ చేసిన ఈ లిస్ట్ అనేది మీరు పక్కన వేరే వాటికి కూడా వాడుకోవచ్చు అనమాట. వేరే యాడ్స్ క్రియేట్ చేసేటప్పుడు మళ్ళీ కొత్త సెగ్మెంట్ అనేది క్రియేట్ చేయకుండా ఆల్రెడీ ఇది వాడుకోవచ్చు. యూ కెన్ సీ దేర్ అన్నట్టు అందుకని. సో స్టమ్స్ డిజిటల్ మార్కెటింగ్. సో హౌ టు స్టార్ట్ డిజిటల్ మార్కెట్, సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ ఆన్లైన్ మార్కెటింగ్ బిజినెస్. సో హౌ టు స్టార్ట్ డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ వీళ్ళకి కూడా మనం ట్రైన్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ హౌ టు గ్రో బిజినెస్ ఆన్లైన్, లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ అలా. సో హౌ టు మార్కెట్ యువర్ బిజినెస్ ఆన్లైన్, లెర్న్ డిజిటల్ మార్కెటింగ్. సో యూజర్స్ ఎవరైతే ఇలాంటి టర్మ్స్తో సర్చ్ చేస్తున్నారో సర్చ్ చేశారో వాళ్ళకి చూపించు అని. ఓకే, ఐ క్లిక్ ఆన్ సేవ్. అండ్ దెన్ ఎక్స్క్లూషన్స్, ఎక్స్క్లూడ్ ఈ ఆడియన్స్ని ఎక్స్క్లూడ్ చెయ్యి అని. సో ఇది రీమార్కెటింగ్ కిందకు వస్తుంది. మనం రేపు డిస్కస్ చేస్తాం దీని గురించి. అండ్ దెన్ ఆడియన్స్ ఎక్స్పాన్షన్. Okay. ఆడియన్స్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి? మనం ఇప్పుడు అంతా కూడా కొంచెం టార్గెటింగ్ అనేది సెలెక్ట్ చేసామండి. ఏ లొకేషన్ వాళ్ళకి మన యాడ్ కనిపించాలి, ఎట్లాంటి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మన యాడ్ కనిపించాలి, ఏజ్, జెండర్, ఇలా సర్టన్ టార్గెటింగ్ చేసాం కదా. ఆడియన్స్ ఎక్స్పాన్షన్ కనుక మనం ఎనేబుల్ చేస్తే, సో ఇప్పుడు మనం టార్గెటింగ్ త్రూ సెలెక్ట్ చేసిన ఆడియన్స్కి సిమిలర్గా ఎవరున్నారో వాళ్ళకి కూడా మన యాడ్ చూపిస్తుంది అనమాట గూగుల్. ఓకే. సో ఏమవుతుంది అప్పుడు? మన యాడ్ మన టార్గెటెడ్ ఆడియన్స్కే కాకుండా ఇంకా చాలా ఎక్కువ మందికి కనిపిస్తుంది. సో ఇఫ్ యూ ఎనేబుల్ దిస్, హియర్ సింప్లీ వీఆర్ సేయింగ్ దట్ షో మై యాడ్స్ టు యూజర్స్ సిమిలర్ టు ది ఆడియన్స్ ఐ ఆల్రెడీ సెలెక్టెడ్. నేను సెలెక్ట్ చేసుకున్న ఆడియన్స్కి ఎవరైతే సెలెక్టెడ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, ఇంకా సిమిలర్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చూపించు అని చెప్తున్నాం అనమాట. సో అప్పుడు ఏమవుతుంది? ఎక్కువ మందికి నా యాడ్ చూపించడానికి యూజర్ ఐ మీన్ గూగుల్ ట్రై చేస్తుంది. దెన్ ఎక్కువ మందికి నా యాడ్ కనిపిస్తూ ఉందంటే మనీ కూడా ఎక్కువ ఛార్జ్ అవుతుంది. ఓకే. సో ఐఎమ్ డిజేబులింగ్ దిస్ థింగ్. నేను సెలెక్ట్ చేసుకున్న ఆడియన్స్కి నాకు రిలవెంట్గా ఉండే ఆడియన్స్ కనిపిస్తే చాలు. సో ఐఎమ్ నాట్ చూసింగ్ దిస్ థింగ్. సో మీకు ఎక్కువ మందికి కనిపించాలి నా యాడ్ అనుకున్నప్పుడు, ఇఫ్ యూ వాంట్ యువర్ యాడ్ టు రీచ్ మోర్ అండ్ మోర్ పీపుల్, దెన్ యూ కెన్ చూస్ ఆడియన్స్ ఎక్స్పాన్షన్. దెన్ కీవర్డ్స్. సో ఇవన్నీ కూడా చూసామండి. సో హియర్ వీ కెన్ షో అవర్ వీడియో యాడ్స్ టు పీపుల్ వాచింగ్ కంటెంట్ రిలేటెడ్ టు అవర్ సెలెక్టెడ్ కీవర్డ్స్. మనం ఏదైనా పర్టికులర్ కీవర్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇస్తాను నేను డిజిటల్ మార్కెటింగ్, ఇంకా లర్న్ గూగుల్ యాడ్స్. సో హౌ టు ప్రమోట్ బిజినెస్ ఆన్లైన్, హౌ టు ప్రమోట్ యువర్ బిజినెస్ ఆన్లైన్. సో ఈ కీవర్డ్స్కి రిలవెంట్గా ఉండే కంటెంట్ చూస్తూ ఉంటే వాళ్ళకి మన యాడ్ చూపించండి అన్నట్టు. అండ్ దెన్ కీవర్డ్స్ అండ్ దెన్ టాపిక్స్. సో టాపిక్స్ అంటే రిలేటెడ్ టు దాట్ స్పెసిఫిక్ సబ్జెక్ట్. ఇప్పుడు నేను ఒక టాపిక్ ఇస్తాను, ఆ టాపిక్కి రిలవెంట్గా ఉండే ఏమన్నా చూస్తుంటే వాళ్ళకి చూపించు అన్నట్టు. యూ కెన్ ఆల్సో బ్రౌజ్ హియర్ ఇఫ్ యూ వాంట్. సో ఐ చూస్ లైక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ గురించి. సో జాబ్స్ గురించి వెతుకుతున్నారు అంటే దే మైట్ జాయిన్ మై కోర్స్. నా కోర్స్ నేర్చుకొని దే కెన్ గెట్ ఏ జాబ్ అన్నట్టు. అండ్ దెన్ సో లొకాలిటీ, సైన్స్, టెక్నాలజీ, న్యూస్, ఇంటర్నెట్ గురించి. సో సర్చ్ ఇంజిన్స్, సర్వీస్ ప్రొవైడర్స్, సో వెబ్ సర్వీసెస్. సో ఇట్లాంటి వాటి గురించి ఏమైనా సర్చ్ చేస్తున్నా నా యాడ్ చూపించు అని చెప్తున్నాను వాళ్ళకి. సో అండ్ దెన్ ప్లేస్మెంట్స్. ప్లేస్మెంట్స్ మీన్స్ నా యాడ్ ఎక్కడ కనిపించాలి, ఎట్లాంటి యూట్యూబ్ వీడియోస్లో, ఎట్లాంటి యూట్యూబ్ ఛానల్స్లో, వెబ్సైట్స్లో, యాప్స్లో నా యాడ్ కనపడాలి అనేది మనం ఇక్కడ డిసైడ్ చేయొచ్చు అనమాట. సో నిన్న చూస్ చేసుకున్నట్టే వీ కెన్ చూస్. సో ఓడిఎండిలో నా యాడ్ కనపడాలి. అండ్ దెన్ స్మార్ట్ తెలుగులో అలా వీ కెన్ చూస్.
సో డైరెక్ట్గా ఓడిఎంటి ఇక్కడ ఎంటర్ అని ఇస్తే డైరెక్ట్ మనం యూఆర్ఎల్ ఇచ్చి కూడా ఎంటర్ చేయొచ్చు అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో హియర్. సో నేను ఈ యూఆర్ఎల్ కాపీ చేసుకుంటాను. సో ఈ వీడియోస్లో నా యాడ్ చూపించు అలా కూడా మనం స్పెసిఫిక్గా చెప్పొచ్చు అనమాట. సో చూడండి, యాడ్ వన్ ప్లేస్మెంట్ అలా మనం స్పెసిఫిక్గా చెప్పొచ్చు అనమాట ఇక్కడ. సో ఇట్లా మనం డైరెక్ట్గా యూఆర్ఎల్ కూడా తెచ్చి ఇవ్వచ్చు. సో దట్ వీ కెన్ షో అవర్ యాడ్ ఆన్ అవర్ కాంపిటీటర్స్ ఛానల్స్ ఆల్సో డైరెక్ట్గా. నేను బ్రౌజ్ చేస్తాను యూట్యూబ్ వీడియోస్లో అలా. ఇప్పుడు ఎంటీ కనిపించట్లేదు. సో స్మార్ట్ తెలుగు అలా చదవ చేస్తాను. సో ఇది యూట్యూబ్ వీడియోస్ కాదు, యూట్యూబ్ ఛానల్స్లో చూద్దాం. ఇలా స్పెసిఫిక్ వీడియోస్ స్పెసిఫిక్ ఛానల్స్లో కూడా మీరు చూపించుకోవచ్చు. బట్ చూస్ మెనీ అండి, కొంచెం ఎక్కువ ఛానల్స్ చూస్ చేసుకోండి సో దట్ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఏం చూస్ చేసుకోకపోతే గూగులే డిసైడ్ చేస్తుంది. మన టార్గెటింగ్ బేస్ చేసుకొని ఏ ఏ ఛానల్స్లో చూపించాలి అని గూగులే డిసైడ్ చేసుకుంటుంది. సో లైక్ దాట్ ఐఎమ్ చూసింగ్ సంథింగ్. సో మల్టిపుల్ ఛానల్స్ చూస్ చేసుకోండి. ఇంకా వెబ్సైట్స్ అలా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు, ఏ వెబ్సైట్స్లో మన యాడ్ కనిపించాలి, ఏ యాప్స్లో కనిపించాలి అలాగా. సో ఒకవేళ కనుక ఇక్కడ మనం సో I'll go somewhere. So I'll go back to campaign settings. సో వీడియో పార్ట్నర్స్ ఆన్ ది గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ అనే ఆప్షన్ మనం చూసామంటే, ఆప్షన్ కనుక మనం చూస్ చేసుకోకపోతే ఇఫ్ ఐ డోంట్ చూస్ దిస్ ఆప్షన్, ఈ ఆప్షన్ కనుక నేను చూస్ చేసుకోకపోతే నా యాడ్ అనేది ఓన్లీ యూట్యూబ్లో మాత్రమే కనిపిస్తుంది. యూట్యూబ్ బయట ఉండే సైట్స్లో కానీ యాప్స్లో కానీ నా యాడ్ కనిపించదు. అది మీ డెసిషన్ అండి, ఎక్కడ కనపడాలి ఎక్కడ కనిపించద్దు అనేది యూ కెన్ చూస్. సో ఐ గో బ్యాక్ టు and then add group level. సో దెన్ ఐ విల్ స్క్రోల్ డౌన్ అ బిట్. చూడండి ఇప్పుడు వెబ్సైట్స్ యాప్స్ యాప్ కేటగిరీస్ అన్నీ కూడా డిజేబుల్ అయిపోయాయి, గమనించారా? Yeah. రైట్. సో ఎక్కడ కనిపించాలి ఎక్కడ కనిపించద్దు అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఐ విల్ స్క్రోల్ డౌన్ నా క్రియేషన్ ఆఫ్ వీడియో యాడ్స్. వీడియో యాడ్స్ అన్ని క్రియేట్ చేయాలి. నేను ఇంతకుముందు చెప్పినట్లు సో మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండాలి, దాంట్లో మన యాడ్ అనేది మనం పోస్ట్ చేయాలండి. ఫస్ట్ ఒక వీడియో క్రియేట్ చేసి పోస్ట్ చేస్తే ఆ వీడియో అనేది మనం ఇక్కడ తెచ్చి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఐల్ గో టు దిస్ థింగ్. నేను ఇది ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నా. మీరైతే ప్రాపర్గా వీడియో క్రియేట్ చేసుకోండి. సో హౌ కెన్ వి మేక్ ఎ వీడియో? ఇలా స్క్రీన్ రికార్డింగ్ చేయాలంటే జూమ్ లాంటి టూల్స్ వాడచ్చు, లేదంటే మొబైల్ కానీ కెమెరా కానీ యూస్ చేసి షూట్ చేయండి. సో లైక్ దాట్ యూ హ్యావ్ టు మేక్ ఎ వీడియో, యూ కెన్ ఎడిట్ ఇట్. సో ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి, ఫిల్మోరా కానీ, లేదంటే ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళదే యూట్యూబ్ క్రియేట్ అని ఒక యాప్ వచ్చిందండి మొబైల్లో. యాప్ త్రూ కూడా మీరు వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో అలా ఎడిటింగ్ చేసుకొని యూ కెన్ యూస్. సో ఐ గివ్ ది వీడియో లింక్. సో ఇది ఇప్పుడు బంపర్ యాడ్కి పనికిరాదండి వీడియో, ఎందుకు 32 minutes ఉంది. సో విత్ ఇన్ 6 seconds ఆర్ అంతకన్నా తక్కువ ఉంటేనే ఇది బంపర్ యాడ్కి పనికి వస్తుంది, లేకుంటే పనికి రాదు. సో ఇప్పుడు ఇది ఇన్ఫీడ్ వీడియో యాడ్ లాగా తీసుకుంది చూడండి. నేను అదొకటే చూస్ చేసుకున్నా ఆఫ్ కోర్స్. సో ఇన్ఫీడ్ వీడియో యాడ్ మీన్స్ ఇట్ విల్ అపియర్ ఆన్ యూట్యూబ్ హోమ్ పేజ్, యూట్యూబ్ సర్చ్ రిజల్ట్స్ అండ్ అలాంగ్ సైడ్ రిలేటెడ్ వీడియోస్. అండ్ దెన్ ఇంకా ఒక యూఆర్ఎల్ కూడా ఇవ్వచ్చు. సో ఐ గివ్ ది సేమ్ ఫైనల్ యూఆర్ఎల్. సో మీరు ఎక్కడికి రీడైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? యూ కెన్ రీడైరెక్ట్ పీపుల్ టు యర్ యూట్యూబ్ ఛానల్. సో మీకు ఆర్ఎల్స్ యూ కెన్ రీడైరెక్ట్ డెమ్ టు వెబ్సైట్ ఎనీవేర్. సో మీకు ఒకవేళ కన్వర్షన్స్ కావాలి, నా వెబ్సైట్కి వెళ్ళి యూజర్ అని వాడు ఏదైనా కొనుక్కోవాలంటే మీరు మీ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవ్వచ్చు. లేదు నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబర్స్ పెరగాలి, వ్యూస్ రావాలి అంటే మీ యూట్యూబ్ హోమ్ పేజ్ లింక్ అనేది ఇవ్వండి. సో డిజి రెడీ పేజ్ కదా, ఈ పేజ్ ఈ యూఆర్ఎల్ అనేది ఇవ్వండి. ఓకే. సో నేను డిస్ప్లే పాత్ షోకేస్ కోసం ఇచ్చే పాత్ మాత్రమే ఇది. అండ్ దెన్ యాడ్ ఎ కాల్ టు యాక్షన్ లైక్ డిజిటల్ మార్కెటింగ్. సో ఐ సింప్లీ రిమూవ్ ఇట్. కాల్ టు యాక్షన్ ఒకటి యాడ్ చేస్తున్నా, ఇది ఇంపార్టెంట్ అండి. సో లర్న్ నవ్ కానీ ఎలా. ప్రణీత ప్లీజ్ కన్ఫర్మ్. Yes. ఈ మధ్య ప్రతిసారి అడుగుతా ఉంది ఇది. అబ్బా కూడా ట్యాబ్ గూగుల్ Again, different. అండర్ సైనింగ్ టు గూగుల్ ట్యాబ్ సెక్యూరిటీ కోడ్, మోర్ వేస్ టు వెరిఫై. సో
కోడ్ ఓకేనా? 1 second. చూసాను. అబ్బా ఫోన్ నెంబర్ ఇవ్వాలి అంట. సో ఐ సింప్లీ క్లోజ్ ఇట్ ఫర్ నా. సో కాల్ టు యాక్షన్ కూడా ఇవ్వచ్చండి, లైక్ లెర్న్ మోర్ ఆర్ జాయిన్ నవ్ అలా ఇవ్వచ్చు. ఐ గివ్ లైక్ సబ్స్క్రైబ్ నవ్, జాయిన్ నవ్, అలా నేను జాయిన్ నవ్ అని ఇస్తున్నాను. గివ్ ఏ ప్రాపర్ హెడ్ లైన్. సో ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ దెన్ లాంగ్ హెడ్ లైన్ 90 క్యారెక్టర్స్. ఇది ఇక్కడ ఇస్తాను, ఏ పవర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని. అండ్ దెన్ డిస్క్రిప్షన్, ఒక ప్రాపర్ డిస్క్రిప్షన్ ఇచ్చేయండి. సో అండ్ దెన్ URL ఆప్షన్స్, సో నాట్ నెససరీ. అండ్ దెన్ కంపానియన్ బ్యానర్. సో ఈ కంపానియన్ బ్యానర్ ఏంటంటే మనం కాట్ ఒక ఇమేజ్ అప్లోడ్ చేయొచ్చండి, లేకుంటే ఆ, వీళ్ళే ఈ గూగుల్ యాడ్స్ వాళ్ళే ఒక బ్యానర్ అనేది క్రియేట్ చేసేసుకుంటారు అనమాట. ఈ బ్యానర్ అనేది మన వీడియో యాడ్ పక్కన కనిపిస్తుంది అనమాట. ఇట్ విల్ అపియర్ బిసైడ్ అవర్ వీడియో యాడ్. సో నేను ఏదన్నా ఇస్తాను, దీనికి కూడా ప్రాపర్ డైమెన్షన్స్ ఉంటాయండి, మీరు చూసుకోవాలి అది. ఐ విల్ చూస్ అ ఫైల్ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ అవైలబుల్. సో ఇది ఇస్తున్నాను. సో ఫైల్ ఇస్ చూడండి, డైమెన్షన్స్ 300 by 60 పిక్సెల్స్ అలా ఉండాలంట. సో ఇట్ ఐఎమ్ గివింగ్ ఆటో జనరేట్. సో గివ్ ఎ నేమ్ టు ది యాడ్. సో యూట్యూబ్ యాడ్ అలా నేను ఏదైనా నేమ్ ఇస్తున్నాను. సో యాడ్ క్రియేషన్, వన్ యాడ్, బిడ్ అమౌంట్, ట్రూ వ్యూ, టార్గెట్, సిపివి, బిడ్. సిపివి అంటే కాస్ట్ పర్ వ్యూ. సో పర్ వ్యూ ఆన్ అన్ యావరేజ్ మీరు ఎంత పే చేద్దాం అనుకుంటున్నారు. ఇందాక మనం డైలీ బడ్జెట్ ఆర్ టోటల్ బడ్జెట్ ఇచ్చామండి. ఇప్పుడు నేను పర్ వ్యూ ఎంత పే చేద్దాం అనుకుంటున్నారు అని అడుగుతా ఉంది. సో ఐ గివ్ లైక్ సమ్ 10 రూపీస్ సంథింగ్ లైక్ దట్. ఇక్కడ తక్కువే అండి. సో పర్ క్లిక్ అయితే ఎక్కువ పే చేయాలి మనం. ఇక్కడ మన కాంపిటీషన్ తక్కువ కాబట్టి మనం తక్కువ అమౌంట్ ఇచ్చినా సరే వర్కౌట్ అయిపోతుంది అనమాట. And then you can click on create a campaign. Clear till now? ఎస్. రైట్. సో ఒకవేళ కనుక నేను వేరే చూస్ చేసుకుంటే, ఇందాక నేను ఇన్ఫీడ్ యాడ్స్ చూస్ చేసుకున్నా కదండి. సో ఐల్ గో దేర్. నేను ఇప్పుడు స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్ చూస్ చేసుకుంటా. సో స్కిప్పబుల్ కనుక చూస్ చేసుకుంటే, సో వీ కెన్, ఇక్కడంతా సిపివినే, సో పర్ వ్యూ చార్జ్ చేస్తుంది కాబట్టి. సో ఐల్ గో డౌన్. సో సేమ్, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందండి స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్లో కూడా. కాకపోతే 15 seconds ఆర్ లెస్, అంతకన్నా తక్కువ ఉండే వీడియో లింక్ ఇస్తే బెటర్. ఎక్కువ ఉంటే సో ఇట్ మే నాట్ వర్క్ దాట్ బెటర్ అన్నట్టు. సో ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. చూడండి మీకు ఇక్కడ ఈ బ్యానర్ ఇట్లా పక్కన కూడా కనిపిస్తుంది అని చెప్తా ఉందన్నమాట. సో నా యూట్యూబ్ ఛానల్ నుంచి బ్యానర్ తీసుకుంది, ఇట్లా రైట్ హ్యాండ్ సైడ్లో కనిపిస్తుంది ఇన్ స్ట్రీమ్ యాడ్స్ అయితే అని చూపిస్తుంది. సో లైక్ దాట్. సో యూ కెన్ చెక్ ది ప్రివ్యూ దేర్. అలా కాదు, ఒకవేళ ఇఫ్ ఐ చూస్ షార్ట్ యాడ్స్, బంపర్ యాడ్స్ అంటే నాది మామూలుగా అయితే ఎలిజిబుల్ కాదు బంపర్ యాడ్స్కి. సో వై, బికాస్ మై వీడియో ఇస్ 32 minutes. ఏం చెప్తుందో చూద్దాం. I'll go to add. సో చూడండి, వీడియోస్ లాంగర్ దాన్ 3 minutes మోస్ట్లీ బాగా పర్ఫామ్ చేయవు, సో ప్రాపర్గా ఇవ్వండి అని అంటున్నాను అనమాట. ఓకే. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ విజిబుల్. సో ఈ షార్ట్ యాడ్స్ ఎలా కనిపిస్తాయి అనేది కూడా చెప్తాము. సో మీన్స్ దే మే అపియర్ ఇన్ వీడియో, ఐ మీన్ లైక్ ఇప్పుడు షార్ట్స్ వచ్చాయి కదండి, యూట్యూబ్లో కూడా షార్ట్స్ ఉన్నాయి కదా, దాంట్లో కనిపిస్తుంది మేడ్ బి. సో ఆఫ్ యువర్ యాడ్ ఆన్ షార్ట్స్, యూట్యూబ్ షార్ట్స్లో కనిపిస్తుంది. ఓకే. సో యూ కెన్ చూస్ ఆల్ ది త్రీ ఆల్సో, నో ఇష్యూస్. సో మీరు ఆల్ ది త్రీ ఫార్మాట్స్లో యాడ్ చూపియండి, ఎక్కడైనా పర్లేదంటే మీరు అన్ని త్రీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. I'll cancel it. దెన్ మీరు చూసుకోవచ్చు అంటే మీ వీడియో ఎన్ని ఫార్మాట్స్లో కనిపిస్తుంది అనేది ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఆల్ ఫార్మాట్స్ చూస్ చేసుకొని సో యూ కెన్ సీ హౌ ఇట్ విల్ అపియర్ ఆన్ డెస్క్టాప్లో ఎలా కనిపిస్తుంది. ఇక్కడ పక్కన యారో క్లిక్ చేస్తే ఎలా కనిపిస్తుంది. సో ఇది ఇన్ఫీడ్ యాడ్, ఇది ఇన్ స్ట్రీమ్ యాడ్. సో వీడియో లోపల మన యాడ్ కనిపిస్తూ ఉంది, వాళ్ళ స్క్రిప్ ఆప్షన్ కూడా వస్తూ ఉంది.
ఇలాగా ఇది షార్ట్స్లో కనిపిస్తూ ఉందండి. ఇందాక మనం చూసిన యాడ్ షార్ట్, ఇది షార్ట్స్లో, యూట్యూబ్ షార్ట్స్లో ఇలా కనిపిస్తుంది అని చెప్తా ఉంది. సో లైక్ దట్ యూ కెన్ క్రియేట్ అన్ యాడ్. సో అండ్ దెన్ ఐ క్లిక్ ఆన్ క్రియేట్ క్యాంపెయిన్. సో మోర్ యూట్యూబ్ ఛానల్స్ చూడండి, నేను 2 or 3 సెలెక్ట్ చేసుకున్నా కదా, కొంచెం ఎక్కువ చూస్ చేసుకోండి అంటుంది ఇది. ఐ చూస్ ఓకే అండ్ దెన్ click on create campaign. So and our video ad is ready. మైంది ఇక్కడ ప్లేస్మెంట్స్ సరిపోలేదు అనుకుంటా, ఆర్ఎల్స్ నేను అసలు డిజేబుల్ చేసేస్తాను. సో ఐ వాంట్ టు షో మై యాడ్స్ ఎవ్రీవేర్. సో క్లియర్ ఆల్ కొట్టేస్తాను సో దట్ అండ్ దెన్ ఐ క్లిక్ ఆన్ క్రియేట్ క్యాంప్. సో కన్ఫర్మ్ చేస్తే కానీ క్రియేట్ చేయదా ఏంటి? యూట్యూబ్ డిస్ప్లే నెట్వర్క్ ప్లేస్మెంట్ మ్యాచ్ టార్గెటింగ్, నా టార్గెట్ని మ్యాచ్ అయ్యే ప్లేస్లో అంతా చూపిస్తూ ఉంటుంది. ఇఫ్ ఎ స్పెసిఫిక్ వెబ్సైట్ యూ టార్గెట్ హ్యాస్ ఈక్వలెంట్ యాప్ యువర్ యాడ్స్ కెన్ ఆల్సో షో దేర్. వెరీ గుడ్. ఏంటి మరి ఇంకా? ఓకే క్రియేట్ క్యాంపెయిన్ చూద్దామండి. ఇప్పుడు రాకపోతే నేను క్లోజ్ చేసి మళ్ళీ లాంచ్ చేస్తాను. సో మీరు కన్ఫర్మ్ చేస్తే తప్పక ఇది అవ్వేలాగా లేదు. చూద్దాం ఈసారి ఏమన్నా. ప్రణీత కన్ఫర్మ్ 50. 1 second. ఎస్, అది కన్ఫర్మ్ చేస్తే తప్పక అయ్యేలాగా లేదు. ఓకే, సో కంటిన్యూ టు వ్యూ. సో మీరు క్రియేట్ చేసుకున్న క్యాంపెయిన్, యూ కెన్ గో టు క్యాంపెయిన్స్ అండ్ దెన్ యూ కెన్ గో హియర్ అండ్ యూ కెన్ చెక్ ఇట్ హియర్. చూడండి వీడియో వ్యూస్ యూట్యూబ్ ఛానల్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఓన్లీ ఒక క్యాంపెయిన్ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ అలా ఉంది. ఆల్ క్యాంపెయిన్స్ కావాలి అంటే యూ కెన్ గో టు ఆల్ క్యాంపెయిన్స్ అండ్ యూ కెన్ సీ వాట్ ఆల్ క్యాంపెయిన్స్ యూ హ్యావ్ క్రియేటెడ్ హియర్. ఓకే, సో బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే యూట్యూబ్లో మనం ఛానల్ ఉండాలి, దాంట్లో మనం వీడియో అప్లోడ్ చేసి యాడ్ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో మీరు వీడియో యాడ్స్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. వీడియో యాడ్స్ ఏ టైప్స్ ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ కనిపిస్తాయని మనకు కొంచెం ఐడియా ఉంటే అకార్డింగ్ టు దట్ వీ కెన్ క్రియేట్ అన్ యాడ్. సో దాట్స్ అబౌట్ గూగుల్ యాడ్స్ వీడియో నెట్వర్క్ క్యాంపెయిన్.